డే స్టూడెంట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి పాలిటీ సబ్జెక్ట్ మనకి పేపర్ 2 సెక్షన్ 2లో ఉంది. దీని మీద మనము పాలిటీలో సిలబస్ ఏముంది, ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ మనం చూసాం. ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పబోతున్నాను. పాలిటీ మొత్తం సబ్జెక్ట్ మనకి చదవాలంటే కొన్ని రిపీటెడ్ టర్మ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ పదాలు, తెలుగు పదాలు, వీటి అర్థాలు మనకు తెలిసే. మీకు చూడండి, ఇంగ్లీష్ పదాలు చూసుకుంటే పాలిటీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషను, గవర్నమెంట్, గవర్నెన్సు, సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, వీటి తెలుగు పదాలు ఏంటి, వీటి అర్థాలు ఏంటి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మీద ఏం చెప్తున్నారంటే క్వశ్చన్ పేపర్ విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు. ఇంగ్లీష్ వర్షన్ విల్ బి టేకెన్ ఫైనల్. అంటే దీని అర్థం ఏంటంటే మనకు కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు పదముకి ఈక్వలెంట్ ఏంటి, మీకు చూడండి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. దీనికి తెలుగు పదం ఏంటి, బైకెమరలిజం అంటే ఏంటి, డ్యూల్ గవర్నమెంట్ ఏంటి. ఇట్లా మనకి వీటికన్నీ కొన్ని కలెక్టెడ్ రిపీటెడ్ టర్మ్స్ నేను తీసుకున్నాను. వాటి యొక్క మీనింగ్ సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో చూద్దాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద టర్మినాలజీ క్లాస్. ఇది సిలబస్. మనం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 10 యూనిట్స్ ఉన్నాయి. ఈ 10 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్లో 3 చాప్టర్స్ 4 చాప్టర్స్ కూడా ఉన్నాయి. మోరలెస్ మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 25 to 30 చాప్టర్స్ అనేది ఉన్నాయి. మొత్తం 10 యూనిట్స్. ఇది మీకు డీటెయిల్గా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. డీటెయిల్గా స్ప్లిట్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు చాప్టర్ వైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకవేళ మీకు ముందు వీడియో చూడకపోతే ఇక్కడ పాసేజ్ కూడా నోట్ చేసుకోండి. యాజ్ ఐ మెన్షన్ దట్ ఈ క్లాస్లో మనము రిపీటెడ్ టర్మ్స్, కామన్ టర్మ్స్, ఇంపార్టెంట్ టర్మ్స్, వాటి యొక్క మీనింగ్, వాటి యొక్క అర్థము, ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నారని మీకు సబ్జెక్ట్ ఒక సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ, లేదు ఇప్పుడు నేను క్లాసెస్ చెప్తున్నాను కదా, 10th January 2026 నుంచి మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఈ క్లాసెస్ మీకు అర్థం కావాలంటే ఈ పదాలు కానీ మీకు కానీ మీనింగ్ తెలిస్తే ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. సో టు బిగిన్ విత్ ఫస్ట్ 4 ఇంపార్టెంట్ టర్మ్స్: పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్, గవర్నెన్స్. పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్. అదే మనం ఇక్కడ చూడండి, ఈ 4 పదాలకి సింపుల్ మీనింగ్ ఏంటి. మనం ఏమనుకుంటాం అంటే అన్నీ ఒకటే అనుకుంటాం. దెర్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సే ఇండియన్ పాలిటీ అంటాం, భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ, ఈ వ్యవస్థ భారతదేశంలో ఒక వ్యవస్థ ఏ విధంగా మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది, నిర్మించబడింది అనేది దేని బేసిస్ మీద నిర్మించబడింది అంటే భారత రాజ్యాంగం మీద బేస్ చేసుకొని పునాదుల మీద నిర్మించబడింది. అంటే పాలిటీ అంటే ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో 3 ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. అదేంటంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. అవేంటి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. దీన్ని మనము చట్టసభలు, న్యాయ వ్యవస్థలు, పరిపాలన విభాగాలు. ఈ 3 విభాగాలకి మధ్య అనుసంధానం ఏంటి, వీటి యొక్క విధి విధానాలు ఏంటి అనేది మనం దేని బేసిస్ మీద తీసుకున్నామంటే రాజ్యాంగం మీద తీసుకున్నాము. రాజ్యాంగం అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇది ఫండమెంటల్ రూల్ బుక్, ఎసెన్షియల్ రూల్ బుక్, మనకి కావాల్సిన నియమావళి. సార్ మొత్తం ఉన్నాయా, అన్ని రూల్స్ ఉన్నాయా, అన్ని ఆర్టికల్స్ ఉన్నాయా, అన్ని అధికరణలు ఉన్నాయా, అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయా? దేశానికి తేడా ఉంటుంది. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఒక విధంగా ఉంటుంది, బ్రిటన్ కాన్స్టిట్యూషన్లో ఒక విధంగా ఉంటుంది, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్లో ఒక విధంగా ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక విధంగా ఉంటుంది. మన ఫ్రేమర్స్ ఏం చెప్పారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ ఆర్టికల్ నుంచి 395 ఆర్టికల్స్ వరకు మెన్షన్ చేశారు. దీన్ని బేస్ చేసుకునే భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అనేది నిర్మించబడింది. నెక్స్ట్, ప్రభుత్వానికి పరిపాలనకి తేడా ఏంటి? ఇంగ్లీష్లో మనం గవర్నమెంట్, గవర్నెన్స్ అంటాం. గవర్నమెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. మంత్రిమండలికి దాని యొక్క అధ్యక్షత వహించేది ఎవరు? ముఖ్యమంత్రి. రాష్ట్రంలో అయితే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. అదే దేశంలో, యూనియన్లో, సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ కూడా క్యాబినెట్ ఉంటుంది, అక్కడ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. దానికి అధ్యక్షత వహించేది ఎవరంటే ప్రధానమంత్రి. సింపుల్గా మనకి చూడండి, ఇండియన్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్లా స్టేట్ గవర్నమెంటు, లోకల్ గవర్నమెంట్స్ మనకి ఉన్నాయి. ఈ గవర్నమెంట్స్ ఏ విధంగా ఎన్నుకోబడుతున్నాయి? మనకి పొలిటికల్ సిస్టమ్ ఉంది. ఏదైతే పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ చేస్తున్నాయో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి. పరిపాలన అంటే మీకు చూడండి, గమనించినట్లయితే డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంటాం, డే టు డే గవర్నెన్స్ అంటాం. అది వెల్ఫేర్ రిలేటెడ్ కావచ్చు, డెవలప్మెంటల్ వర్క్స్ కావచ్చు, వీటినంతా కలిపితే పరిపాలన అంటాము. సో మీకు ఇప్పుడు ఈ 4 పదాలకి సింపుల్గా ఇక్కడ నిర్వచనం చెప్పాను. పాలిటీ అంటే ఒక బిగ్గర్ టర్మ్, ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ దేని మీద నిర్మించబడిందంటే భారత రాజ్యాంగం మీద నిర్మించబడింది. దీన్నే మనం నియమావళి పుస్తకం, అదేవిధంగా పునాది అని చెప్పచ్చు. ఏది చేసినా, చట్టాలు చేసినా
జీవోలు ఇచ్చినా పాలసీస్ పెట్టినా ఏది పెట్టినా కానీ భారతదేశంలో దేనికి అనుగుణంగా ఉండాలంటే భారతదేశం యొక్క రాజ్యాంగం అనుగుణంగా ఉండాలి. అది ఇక్కడ ప్రభుత్వం అంటే ఏంటి, ఇక్కడ మనకి ప్లేయర్స్ అంటాం. ప్రతి 5 సంవత్సరాలకి మనకి ఏం చేస్తుంది, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి. వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఆధారంగా ఈ పరిపాలన మనము ఇంప్లిమెంటేషన్ చేస్తుంటాము, పరిపాలన మనం చేస్తూ ఉంటాము. అర్థమైందా? పాలిటీ, రాజ్యాంగం, ప్రభుత్వం, పరిపాలన. ఇది 4 ఇంపార్టెంట్ నీకు తెలిసే అప్పుడు నేను కొంతమంది తెలియకుండా ఏం చేస్తుంటారంటే కాన్స్టిట్యూషన్ పాలిటీ 2 ఒకటే అనుకుంటారు. Polity is a bigger term. Now you got it? Now let's see that, as I mentioned, Indian polity is based on Indian constitution. Indian polity is based on Indian constitution. భారత రాజ్యాంగం అంటే ఏంటి? ఇక్కడ మనం ఫస్ట్ టైం మీరు రాజ్యాంగం చూసినట్లయితే మీకు రిపీటెడ్గా కొన్ని పదాలు కనిపిస్తుంటాయి. ఆర్టికల్లు, క్లాజు, సబ్ క్లాజు, సెక్షను. సెక్షన్ వచ్చి మన చట్టంలో ఉంటుంది. రాజ్యాంగంలో ఏం చెప్తాం, వివిధ విభాగాలు, వివిధ పార్టులు అంటాం. పార్ట్స్, షెడ్యూల్స్, ఆర్టికల్స్, క్లాజు, సబ్ క్లాస్. వీటి యొక్క తేడా ఏంటంటే మనం ఏం చేస్తామంటే రాజ్యాంగం రచించేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్టికల్స్ రాసుకుంటూ వెళ్ళిన తర్వాత రాసేటప్పుడు కూడా విభాగాలుగా విభజించాం. అంటే డిఫరెంట్ పార్ట్స్గా విభాగం చేసాం. ఈ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే మనకి యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 22 పార్ట్స్. ఎన్ని ఉన్నాయి మనకి? 22 పార్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి సంబంధించినంత ఒక విభాగం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, దాన్ని మనము విభాగం 3లో పెట్టాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీన్ని మనం ఆదేశిక సూత్రాలు అంటాం, పార్ట్ 4లో ఉన్నాయి. ప్రాథమిక విధులు ఎక్కడున్నాయి, ఏ పార్ట్లో ఉన్నాయి, ఇట్లా మనం ఒక్కొక్క పార్ట్లో దానికి సంబంధించిందంతా, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అంతా దాంట్లో పెట్టాం. దాంట్లో మళ్ళీ ఆర్టికల్స్ ఉంటాయి. దీన్నే మనము అధికరణలు అంటాం, లేకపోతే ప్రకరణలు అని కూడా అంటాం. 1, 2, 3, 4 అట్లా మనకి సీరియల్ నెంబర్గా చూసుకున్నట్లయితే లాస్ట్ది వచ్చి 395 యాజ్ ఆఫ్ నౌ. సో కాబట్టి మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనము కొత్త ఆర్టికల్ పెట్టాలంటే, కొత్త ఆర్టికల్ ఇంక్లూడ్ చేయాలంటే, సవరణ చేయాలంటే మనం చేస్తామంటే కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, యాడ్ ఆన్ చేస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ప్రాథమిక విధులు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. దీన్ని ఏం చేస్తాం చూడండి. సో ఆదేశిక సూత్రాల తర్వాత ఇంక్లూడ్ చేస్తాం. దానికి ఏం చేస్తాం, నెంబర్ చూడండి 4A అని మెన్షన్ చేస్తాం. సో ఆబ్వియస్గా నువ్వు కానీ కౌంట్ చేసినా అనుకో, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 395 కంటే ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఆర్టికల్స్ సీరియల్ వైజ్ కౌంట్ చేసుకుంటూ పోతే మనకి 470+ వస్తాయి. కానీ లాస్ట్ ఆర్టికల్ ఎంత ఉంది? 395 ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో నెక్స్ట్ షెడ్యూల్స్కి తేడా ఏంటంటే, షెడ్యూల్స్కి, పార్ట్లకి, ఆర్టికల్స్కి తేడా ఏంటంటే, మనం ఒక దగ్గర స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఉందనుకోండి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాటి యొక్క పేర్లు ఏంటి, వాటి యొక్క విస్తీర్ణం ఎంత, ఇవంతా మనకి డీటెయిలింగ్గా ఇన్ఫర్మేషన్ ఉండేది షెడ్యూల్స్లో ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 12 షెడ్యూల్స్. నౌ యూ అండర్స్టాండ్. ప్రకరణ, అధికరణ అంటే ఏంటి, విభాగాలు అంటే ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి. సో షెడ్యూల్స్లో ఏముంటాయి, మన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా మనం ఏం చేస్తామంటే ఆర్టికల్ నెంబర్ మెన్షన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్టికల్ 21 ఉంది. మళ్ళీ నేను ఏం చేస్తానంటే 1, 2, 3, 4 అని కూడా మెన్షన్ చేయొచ్చు. దీంట్లో కూడా ఈ 1లో కూడా AB అని కూడా ఉండొచ్చు. దీన్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తానంటే ఆర్టికల్ 21 క్లాస్ 1 సబ్ క్లాస్ A. అర్థమైందా? ఆర్టికల్ 21 క్లాస్ 1 సబ్ క్లాస్ A. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ది లెటర్ మెన్షనింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఓపెన్ చేసినట్లయితే, లేదు మీరు ఒక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కానీ, లేదు సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రొసీడింగ్స్లో కానీ మీరు చెప్పేటప్పుడు అడ్వకేట్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ అధికరణ ప్రకారం, ఈ క్లాస్ సబ్ క్లాస్ ప్రకారం అని చెప్తూ ఉంటాం. సో రాజ్యాంగంలో మనకి ఎన్ని విభాగాలు ఉన్నాయి? 22 పార్ట్స్ ఉన్నాయి. 22 పార్ట్స్ ఉన్నాయి, 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు కొన్నిసార్లు. డైరెక్ట్గా మీకు చూడండి, పౌరసత్వం అంటే సిటిజన్షిప్ ఏ భాగంలో ఉంది, ఆర్టికల్స్ ఏంటి. సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతున్నారు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే, సార్ రాజ్యాంగము ఇదే ఫైనలా, మనం సవరణ చేసుకోవచ్చా, ఉన్న ప్రొవిజన్స్ని మాడిఫై చేసుకోవచ్చా, ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్టికల్ 368 పార్ట్ 20లో రాజ్యాంగ సవరణకు సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏ విధంగా సవరణ చేయాలి, ఏ ప్రొవిజన్స్ సవరణ చేయాలి, ఎట్లా మనం సవరణ చేయాలి, ఎవరు సవరణ చేస్తారు, సవరణ చేసిన తర్వాత మళ్ళీ మనం న్యాయ సమీక్ష చేయొచ్చా చేయకూడదా అనేది కూడా మనకి ఈ కాన్స్టిట్యూషన్లో ఉంది.
నెక్స్ట్ ఇక్కడ ఇంకా మీకు కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ కూడా మెన్షన్ చేశాను. ఒకసారి గమనించినట్లయితే యాజ్ ఐ మెన్షన్ దట్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ఇప్పుడు వరకు దాదాపు 106 సార్లు జరిగింది. లాస్ట్ వచ్చి 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకి రిజర్వేషన్స్ మనం కల్పించాము, చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్స్ కల్పించాము. ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఆస్పెక్ట్స్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టర్మినాలజీ క్లాస్. టర్మినాలజీలో నేను చెప్పేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రవేశిక. దీన్నే మనం ప్రియాంబుల్ అంటాం. ప్రవేశిక అంటే సింపుల్గా నీకు అర్థం కావాలి అంటే ఇట్స్ ప్రిఫేస్. ఏదైనా ఒక పుస్తకం రాసేటప్పుడు మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, దాన్నే ప్రవేశిక అంటాం. దీనే పీఠిక అని కూడా అంటాం. ఇది ఎందుకు రాశారు ఏముందంటే ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. మనం ఇంగ్లీష్లో అయితే సావరెనిటీ, సోషలిజం, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇట్లాంటి పదాలంతా మనకి ప్రవేశికలోనే ఉన్నాయి. ప్రవేశికని మనం సవరణ చేయించా, అసలు ప్రవేశిక చట్టసభలకి అధికారణ ఇస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. అది మనం యాక్చువల్ క్లాస్లో చూస్తాము. సో నౌ యూ ట్రై టు అండర్స్టాండ్. ప్రియాంబుల్ అంటే ప్రవేశిక, దీనే ప్రిఫేస్ అంటాం, ఐడెంటిటీ కార్డ్ అంటాం, ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. నెక్స్ట్ చూడండి సార్వభౌమత్వం. దీన్ని మనం సార్వభౌమాధికారం అని కూడా అంటాము. దీన్ని సావరెనిటీ అంటాం, ఇంగ్లీష్లో అయితే సావరెనిటీ అంటాం. అంటే మీ అర్థం ఏంటంటే ఒక దేశము తన యొక్క ఇంటర్నల్ ఎక్స్టర్నల్ యొక్క అఫైర్స్ని డెసిషన్ తీసుకోగలిగిన శక్తి ఉంటే దాన్ని మనము సావరెనిటీ అంటాం. దాన్నే మనం సార్వభౌమాధికారం అని అంటాము. నెక్స్ట్ చూసుకుంటే ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ. ఇక్కడ మనకి భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ జరుగుతుంటాయి, అసెంబ్లీ జరుగుతుంటాయి, పార్లమెంటరీ జరుగుతుంటాయి. ఏ పద్ధతి మీద, డైరెక్ట్ ఎలక్షన్సా, ఇండైరెక్ట్ ఎలక్షన్సా, అసలు ఎలక్షన్ పద్ధతి ఏంటి అనేది మనము డిస్కస్ చేసుకుంటాము. గణతంత్రం అంటే ఏంటి? గణతంత్రం అంటే రిపబ్లిక్ అంటాం తెలుగులో. మీరు చూడండి, స్కూల్ టైంలో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇవన్నీ చూసుకుంటారు. అసలు యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే రిపబ్లిక్ అంటే, గణతంత్రం అంటే ఒక దేశాధిపతి ఎన్నుకోబడుతున్నాడా, నామినేట్ చేయబోతున్నాడా, లేకపోతే రాజవంశంలాగా అతను అపాయింట్ చేయబడుతున్నాడా అనేది మనకి రిపబ్లిక్ అంటాం. రిపబ్లిక్ అంటే ఏ దేశానికైనా ఎలక్టెడ్ హెడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఎన్నుకోబడతాడు. ఇండియాలో రాష్ట్రపతి ఇండైరెక్ట్ మెథడ్లో ఎన్నుకోబడతాడు. ఎలక్షన్ అనేది డైరెక్ట్ ఇండైరెక్ట్గా పక్కన పెడితే ఇది రాజవంశికం కాదు, మోనార్కీ కాదు. అందుకోసం భారతదేశాన్ని మనం గణతంత్రం అంటాం. ఈ గణతంత్ర దినోత్సవం భారతదేశంలో ఎందుకు జరుపుకుంటున్నామంటే 26 జనవరి 1950లో భారత రాజ్యాంగం అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. దాన్ని గుర్తుగా మనము ఈ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఇంకా గమనించినట్లయితే ఇండిపెండెన్స్ డే రోజు నేషనల్ ఫ్లాగ్ ఎవరు హాయిస్ట్ చేస్తారంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అంటే ఎలక్టెడ్ హెడ్స్ మనకి హాయిస్ట్ చేస్తుంటారు. అదే 26th జనవరి రోజు ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధానమంత్రులు అఫీషియల్గా వెళ్ళి మన ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది చేయరు. ఎవరు చేస్తారు? గవర్నర్ చేస్తారు. అదేవిధంగా దేశంలో అయితే ప్రెసిడెంట్ ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది హాయిస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈజ్ లౌకికవాదం. దీన్ని సెక్యులర్ అంటారు. సెక్యులర్ అంటే ఒక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ మతం అంటూ ఉండదు. ఇక్కడ మనకి పాజిటివ్ కాన్సెప్ట్, నెగిటివ్ కాన్సెప్ట్ రెండు ఉంటాయి. భారతదేశంలో పాజిటివ్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనకి వివిధ మతాలు ఉన్నాయి. ఆ మతంలో అనుసరించే వాళ్ళు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెర్ స్ట్రెంత్ గవర్నమెంట్ అనేది డిస్క్రిమినేట్ చేయకూడదు, తేడా చూపించకూడదు. మీరు చూడండి, మనకి స్టేట్ ఫెస్టివల్స్ కూడా వస్తుంటాయి. మనం రంజాన్ తోఫా ఇస్తుంటాం, అదేవిధంగా క్రిస్మస్ కానుకిస్తుంటాము, సంక్రాంతి కానుకిస్తుంటాము, హజ్ యాత్ర పోతుంటే సబ్సిడీ ఇస్తుంటాము. ఇవంతా ఎందుకు చేస్తున్నాము? ప్రభుత్వానికి మతానికి సంబంధం ఏంటి? భారతదేశంలో ప్రభుత్వం వాళ్ళ యొక్క మత విశ్వాసాలను గౌరవిస్తూ వాళ్ళ యొక్క ఏ మతంకైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ స్ట్రెంత్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని ప్రోత్సహించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బేసిక్ ఆస్పెక్ట్స్ కూడా మనం ప్రభుత్వం అనేది కేర్ తీసుకోవాలి. అది వెస్ట్రన్ కాన్సెప్ట్స్లో ఫ్రెంచ్లో ఎలా ఉంటుందంటే గవర్నమెంట్కి మతానికి సంబంధం లేదు, మతం అనేది ప్రైవేట్ అఫైరు, గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదనేసి అక్కడ నెగిటివ్ కాన్సెప్ట్. కంప్లీట్ సపరేషన్. ఇక్కడ ఏమంటే అన్ని మతాలని సమానంగా మనము ట్రీట్ చేయాలనేది భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదం. నెక్స్ట్ ఈజ్ సోషలిజం. దీన్ని సోషల్ ఆస్పెక్ట్ అంటాం. సామాజిక దృక్పథం. మీకు చూడండి, వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ పెన్షన్ కావచ్చు, వికలాంగులకు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు. ఇవంతా ఎందుకు ఇస్తున్నామంటే సమాజంలో కొన్ని వెనుకబడి వర్గాలు ఉన్నాయి. ఈ వెనుకబడిన వర్గాలని మిగిలిన వర్గాలకి మనము వాళ్ళతో పాటు
వీళ్ళ యొక్క జీవన విధానం కానీ వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ కానీ వాళ్ళతో పాటు మనం సరిసమానంగా తీసుకురావడం కోసం ప్రభుత్వాలు సమయానికి అనుకూలంగా కావాల్సిన ప్రోగ్రామ్స్ మనం తీసుకుని వస్తూ ఉంటాము. వీటినే మనము సోషలిజం అని చెప్తుంటాం. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక 3 టర్మ్స్ వస్తుంటాయి. ఇంగ్లీష్లో అయితే ఫ్రీడము, లిబర్టీ, ఇండిపెండెన్స్. ఈ 3 ఒకటేనా? మీరు ఏమనుకుంటారంటే అన్ని 3 పదాలు ఒకటే అనుకుంటారు. ఏంటి? లిబర్టీ, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ అని నేను చెప్తే అది ఒక దేశానికి సంబంధించింది. ఒక ఇండివిజువల్ అనుకోండి ఫ్రీడమ్కి సంబంధించింది. లిబర్టీ అంటే ఏంటంటే చట్టం ద్వారా నీకేమన్నా హక్కులు కానీ కల్పిస్తుంటే దాన్ని మనం లిబర్టీ అంటాం. సో ఇక్కడ మీకు చూడండి, న్యాయం అంటే ఇక్కడ జస్టిస్, సో సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ప్రాథమిక హక్కులు ఏమేమి కల్పిస్తాయి, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఏమేమి కల్పిస్తాయి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. స్వేచ్ఛాతత్వం అంటే మనం ఇంగ్లీష్లో ఇక్కడ లిబర్టీ అంటాం. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. దీంట్లో మనం ఇంగ్లీష్లో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. నీకు స్వేచ్ఛ ఉండాలి. నువ్వు ఆలోచించే విధానానికి నీకు స్వేచ్ఛ ఉండాలి. నువ్వు ఏదైతే చేయాలి, భావ ప్రకటన, అదేవిధంగా మీ యొక్క నమ్మకం, బిలీవ్ సిస్టమ్. సో ఇది ఫండమెంటల్ రైట్స్లో బేసిస్గా ఉంటుంది. ఈ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు మన భారత రాజ్యాంగంలోనే ప్రతి పౌరునికి మనము కల్పించాము. ఈ ప్రాథమిక హక్కులను ఎవరైనా కాల రాసినా కానీ ఇమీడియట్గా న్యాయ వ్యవస్థలు అనేసి కాపాడడం కోసం మనకి రిట్ పిటిషన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సమానత్వం, దీన్నే మనం ఈక్వాలిటీ అంటాం. సార్ జస్టిస్కి ఈక్వాలిటీకి తేడా ఏంటి? దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఈక్వాలిటీ అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేడియంలో ఒక మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ యొక్క కాంపౌండ్ వాల్ వచ్చి 5 feet ఉంది. ఈ యొక్క 4-5 పిల్లలు చూడాలనుకుంటున్నారు. ఆ పిల్లల్లో ఒకరు హైటు 5 feet, 4 feet, 4.5, 3, 2 అట్లా ఉండొచ్చు. ఈక్వాలిటీ అంటే నేను వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఏమి ఇవ్వను, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాను. జస్టిస్ అంటే ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ 5 feet ఉన్న వ్యక్తి నిలబడుకుంటే మ్యాచ్ అనేది కనిపిస్తుంది, 4.5కి అతనికి కనిపిస్తుంది. మిగిలిన 2 feet, 3 feet ఉన్న వాళ్ళకి మనం కానీ వాళ్ళకి తగినంత హైట్ ఇచ్చామనుకోండి, సపోర్ట్ సిస్టమ్ ఇచ్చామనుకోండి, దాన్ని జస్టిస్ అంటాం. ఈక్వాలిటీ భారతదేశంలో కొన్ని ఆస్పెక్ట్స్లో మనం ఈక్వాలిటీ మెన్షన్ చేస్తున్నాం. డిస్క్రిమినేషన్ లేదు. నువ్వు ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకుంటున్నావా, ఎవరైనా పోటీ చేయొచ్చు. ప్రభుత్వంలో ఏ ఆఫీస్ అయినా ఓపెన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సో ఈ వంశానికి సంబంధించిన వాళ్ళు పోటీ చేయాలనేది లేదు. సో ఎవ్రీ ఆఫీస్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. దట్ ఇస్ ద ఈక్వాలిటీ ఆఫ్ మేటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది మనము కొన్ని ఆస్పెక్ట్స్లో మనము ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్లో మనము ఏ విధంగా కల్పిస్తున్నాం అనేది మన రాజ్యాంగంలో ఉంది. నెక్స్ట్ ఫ్రెటర్నిటీ, దీన్నే మన సోదర భావం అంటాం. నేను నివసించాలి, నా జీవితం బాగుండాలి, నా పక్కనున్న నా సోదరిమణులు కూడా యొక్క జీవితం కూడా బాగుండాలనేదే సోదరి తత్వం, సోదరభావం. దీన్నే మనము ఫ్రెటర్నిటీ అంటాం. దీనివల్ల మనము జాతీయ ఐక్యత పెంపొందించబడుతుంది, నేషనల్ యూనిటీ ఇంటిగ్రిటీ అనేది పెంపొందించబడుతుంది. పౌరసత్వం అంటే సిటిజన్షిప్. భారతదేశంలో ఒకే సిటిజన్షిప్ ఉంటుంది, దాన్ని ఇండియన్ సిటిజన్షిప్ అంటాం. కొన్ని దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ కానీ అమెరికాలో కానీ వాళ్ళ యొక్క రాష్ట్రాలకి ఒక పౌరసత్వం ఉంటుంది, అదేవిధంగా దేశ పౌరసత్వం కూడా ఉంటుంది. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయినా కానీ మనకి భారతదేశంలో ఒకే పౌరసత్వం ఉంది. ఎందుకంటే ఐ యామ్ ఏ ఇండియన్ అనే ఫీలింగ్ మనము పెంపొందించడం కోసం ఒకే పౌరసత్వం ఉంది. అది ఏ ఆర్టికల్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టెర్మినాలజీ, వెరీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ. మీకు ఇక్కడ టర్మ్స్ అంతా 1 by 1 చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు కానీ నువ్వు కానీ చూసినట్లయితే పాలిటీ ఇప్పుడు జరుగుతున్న క్లాసెస్ నువ్వు ఈజీగా అర్థం చేసుకోవడం కోసం, లేదు పాలిటీకి సంబంధించిన ఏ అంశమైన న్యూస్ పేపర్లో నువ్వు చదువుతుంటే నాకు పాలిటీ సిలబస్ ఇంకా అవ్వలేదు, తెలీదు, చదవలేదు, రివిజన్ చేయలేదు అనేది ఉండదు. ఇమ్మీడియట్గా న్యూస్ పేపర్ తీసుకుంటే కొంతవరకైనా నీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది నాలెడ్జ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నా లుక్ ఇన్ టు దిట్ వన్, ప్రాథమిక హక్కులు, దీన్ని ఫండమెంటల్ రైట్స్ అంటాం. ఈ ప్రాథమిక హక్కులు పార్ట్ 3లో 12 to 35లో మనకి మెన్షన్ చేయబడినాయి. ఇవి ఎసెన్షియల్ అని చెప్తాం. ఈ ప్రాథమిక హక్కులు పౌరుడు మానవుడిగా జీవించడం కోసం కల్పించబడిన హక్కులు. ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్, బిల్ ఆఫ్ రైట్స్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిని మనం ఆదేశిక సూత్రాలు అంటాం. రాజ్యాంగము
రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి నిర్దేశించబడిన సూత్రాలు మార్గదర్శకాలు కానీ చెప్పొచ్చు. ఏ పార్ట్లో ఉన్నాయి? పార్ట్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ ఈజ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. మనము లేటర్ టైం ఆఫ్టర్ ఎమర్జెన్సీ వీ హ్యావ్ ఇంక్లూడెడ్. ఎమర్జెన్సీ తర్వాత మనం ఇంక్లూడ్ చేసాము. వీటిని మనము ప్రాథమిక విధులు అంటాం. 51A ఆర్టికల్లో దాదాపు 11 రకాల ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో ఉన్నాయి. మీరు చూస్తూనే ఉంటారు. నెక్స్ట్ పదం ఏంటంటే పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ, స్పీకరు, రాజ్యసభ చైర్పర్సన్. అసలు పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ కానీ మీరు విజిట్ చేసే 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభలోని మెంబర్సు డైరెక్ట్గా ఎన్నుకోబడిన సభ్యులు ఉంటారు. మీకు ఎప్పుడైనా మీరు కానీ ఎంపీ యొక్క వెహికల్ చూసినట్లయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని రాస్తుంటారు. అతను లోక్సభ మెంబరా లేకపోతే రాజ్యసభ మెంబరా? అసలు రాజ్యసభ మెంబర్ను కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనొచ్చు. ఎంపీ అంటే అతను లోక్సభ మెంబర్ కావచ్చు, రాజ్యసభ మెంబర్ అనే కావచ్చు. పార్లమెంట్లో ఇంకా మీకు గమనించాల్సింది ఏంటంటే పార్లమెంట్లో రాజ్యాంగం ప్రకారము ఎవరెవరు ఉంటారంటే లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో భాగమే. ఎందుకంటే ఒక చట్టరూపము, ఒక బిల్లు అనేది చట్టం అవ్వాలంటే ప్రెసిడెంట్ కంపల్సరీ సంతకం చేయాలి, రాష్ట్రపతి కంపల్సరీ సంతకం చేయాలి. కాబట్టి పార్లమెంట్ అంటే బై డిఫాల్ట్ లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. నీకు ఇప్పుడు చెప్పాను కదా, లోక్సభలో వచ్చి ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎన్నుకుంటాము, రాజ్యసభలో అయితే ఇండైరెక్ట్గా ఎన్నుకుంటాం. వాటి యొక్క మెంబర్స్ని, రాజ్యసభలో మెంబర్స్ని చూడండి, మీరు గమనించండి. రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు కలిసి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ లోక్సభ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ విల్ బి ఎలక్టెడ్. దీన్ని మనం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం. లోక్సభ మెంబర్స్ ఏమో డైరెక్ట్గా ఎన్నుకోబడతాము, అదే రాజ్యసభ మెంబర్స్ మాత్రము ఇండైరెక్ట్గా ఎన్నుకుంటున్నాము. ఎవరు ఎన్నుకుంటున్నారు? ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటున్నారు. నెక్స్ట్ ఈజ్ స్పీకర్. ఈ స్పీకర్ వచ్చి మనకి అసెంబ్లీకి ఉంటారు, అదేవిధంగా లోక్సభకు కూడా ఉంటారు. ఈ స్పీకర్ ఎవరంటే లోక్సభలోని వాళ్ళ యొక్క మెంబర్స్ని ఒక్కరిని ఎన్నుకుంటారు, అతనే స్పీకరు, అతనే ప్రిసైడింగ్ ఆఫీసరు. అతని యొక్క డ్యూటీ ఏంటంటే హౌస్ సజావుగా జరుగుతుందా, రూల్స్ ప్రకారం జరుగుతుందా, హౌస్ యొక్క బిజినెస్ని కంప్లీట్ చేయడం స్పీకర్ యొక్క విధి. ఇంకా అతన్ని మనము హైయెస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ ద లోక్సభ అని కూడా అంటాము. హౌస్కి సంబంధించిన విషయాలంతా అతని నిర్ణయం తీసుకుంటారు. హౌస్ ఏ విధంగా నడపాలి, ఏమేమి నడపాలి అనేది మనకి ఒక కన్వెన్షన్స్ ఉంటాయి, దాని ప్రకారం స్పీకర్ నడుపుతుంటారు. అదే రాజ్యసభలో వచ్చి రాజ్యసభని స్పీకర్ అనం. రాజ్యసభకి మనకి ఎవరుంటారంటే రాజ్యసభ చైర్పర్సన్ అంటాం, అతనే బై డిఫాల్ట్ వైస్ ప్రెసిడెంట్. ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటాం చూసారా. అతని యొక్క డే టు డే వర్క్ ఏంటంటే ఎప్పుడైనా పార్లమెంటు సభలు జరుగుతుంటే రాజ్యసభలోకి వెళ్ళి స్పీకర్ ఏదైతే విధులు చేస్తుంటాడో ఆ విధులు చేయడమే ఉపరాష్ట్రపతి యొక్క ముఖ్యమైన డ్యూటీ. నెక్స్ట్ ఈజ్ సిమిలర్లీ అట్ ద స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్లో మీకు గమనించినట్లయితే గవర్నర్ ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు. గవర్నర్ ఎవరు చూడండి, గవర్నర్కి ప్రెసిడెంట్కి తేడా ఉంటుంది, రాష్ట్రపతికి గవర్నర్కి తేడా ఉంటుంది. రాష్ట్రపతి ఏమో మనము ఎలక్షన్ చేసుకుంటాం, ఎన్నిక పెడతాం. గవర్నర్లు మాత్రం రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, అపాయింట్మెంట్ చేస్తాడు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. రాష్ట్రపతి ఎట్లయితే దేశానికి ఫస్ట్ పౌరుడు ఉంటారో, రాష్ట్రంలో మొదటి పౌరుడు ఎవరంటే గవర్నర్. ఈ గవర్నర్ ఏంటంటే మనము మంత్రి మండలి కానీ లేకపోతే చట్టసభలు కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత గవర్నర్ సంతకం పెట్టాలి. గవర్నర్ సంతకం పెడితేనే అది ఆమోద ముద్ర అయినట్లు, రాజముద్ర వేసినట్లు. గవర్నర్ ఏ విధంగా ఎన్నుకోబడుతున్నారంటే మనం ఎన్నిక అని చెప్పం, కానీ ఇక్కడ అపాయింట్మెంట్. హూ ఈజ్ అపాయింటింగ్? ప్రెసిడెంట్ ఈజ్ అపాయింటింగ్. ముఖ్యమంత్రి ఎవరు అంటే మీకు తెలిసిందే, ఒక మనకి ఎమ్మెల్యేగా కానీ మీరు గెలిస్తే, అసలు ఎమ్మెల్యేగా గెలుపొందకపోయినా కానీ ఎవరినైనా ముఖ్యమంత్రిగా మనము అపాయింట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. వితిన్ 6 months హీ హ్యాస్ టు టేక్ ద మెంబర్షిప్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ది అసెంబ్లీ. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా లోక్సభ, రాజ్యసభ మెంబర్ అయినా కావచ్చు. అతను మెంబర్ కాకపోయినా కానీ అతను ప్రైమ్ మినిస్టర్గా మనము ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వచ్చు. కానీ 6 నెలల లోపల అతను ఏదో ఒక హౌస్కి, లోక్సభకైనా రాజ్యసభకైనా మెంబర్గా ఎన్నుకోబడితే చాలు. ఇక్కడ ముఖ్యమంత్రికి అదేవిధంగా ప్రధానమంత్రికి తేడా ఏంటంటే మనము స్టేట్ లెవెల్లో వచ్చి చీఫ్ మినిస్టరు, అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో, యూనియన్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. మనం ప్రభుత్వం అని చెప్పాం కదా, ప్రభుత్వం అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఆర్ మేబీ ప్రైమ్ మినిస్టర్. యూనియన్ లెవెల్లో అయితే ప్రైమ్ మినిస్టరు, స్టేట్ లెవెల్లో అయితే ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎవరు ఆమోద ముద్ర వేస్తారు? అక్కడైతే రాష్ట్రపతి, స్టేట్లో అయితే గవర్నర్.
నా ఇక్కడ ఇంకా మనం ఏం చెప్తుంటామంటే రాష్ట్రపతి ఎవరు అంటే ఇతను దేశానికి యొక్క అధిపతి, సుప్రీం కమాండర్ అని కూడా అంటాం. ప్రధానమంత్రి ఏంటంటే ఇతన్ని మనము డీఫాక్టో ఆఫీసర్ అని కూడా అంటాం. రాష్ట్రపతిని అయితే డీ జూరే అంటాం. నామమాత్రపు, కొన్నిసార్లు ఏం చెప్తుంటామంటే గవర్నర్లు, రాష్ట్రపతులు రబ్బర్ స్టాంపులే. ఎందుకంటే మన యొక్క ప్రజాస్వామ్యంలో మనము డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఎవరికి ఇస్తామంటే ఎలక్టెడ్ గవర్నమెంట్స్కి ఇస్తాం. ఈ పార్టీలు మనకి ప్రజలకి కొన్ని ప్రామిసెస్లు చేస్తుంటాయి, మేనిఫెస్టో పెడుతుంటాయి. దానికి అనుగుణంగా మనం ఓట్లేసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి నిర్ణయాధికారం ఉండాలి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాధికారాన్ని జస్ట్ ఒక రబ్బర్ స్టాంపు లాగా ఆమోద ముద్ర వేసేదానికి దేశంలో అయితే రాష్ట్రపతి, రాష్ట్రంలో అయితే గవర్నర్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఇంకా మీకు అబ్జర్వ్ చేయండి, క్యాబినెట్ అంటే ఏంటి అంటే ఈ మంత్రిమండలి ఉంది కదా, ఈ మంత్రిమండలిలో కొంతమంది ముఖ్యమైన మినిస్టర్లనే క్యాబినెట్ అంటాం. దీంట్లో కూడా మళ్ళీ కిచెన్ క్యాబినెట్ ఉంటుంది. ఈ కిచెన్ క్యాబినెట్ అంటే ఒక 4-5 ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉన్నారు, నరేంద్ర మోడీ సార్ ఉన్నారు. ఇతనికి ఒక క్లోజ్ మెంబర్స్ ఉంటారు, ఒక 4-5 కలిసి ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్, ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు మన క్యాబినెట్ని అంతా మనం సమావేశం చేయలేం. మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి కూడా మనం సమావేశం చేయలేం. వీళ్ళు ఏం చేస్తారంటే డిస్కస్ చేసి డెసిషన్ తీసుకొని, అంటే డెసిషన్ అనేది నైట్ కుక్ చేసి మార్నింగ్ క్యాబినెట్కి సర్వ్ చేస్తుంటారు. దీన్ని మనం కిచెన్ క్యాబినెట్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఏంటంటే అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్. భారతదేశానికి అయితే, దేశంలో అయితే అటార్నీ జనరల్ అంటాం, రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ అంటాం. వీళ్ళు హైయెస్ట్ లీగల్ ఆఫీసర్స్. అటార్నీ జనరల్ మీన్స్ హైయెస్ట్ లీగల్ ఆఫీసర్. భారతదేశము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా మనము ఒక పార్టీగా ఉంటే దేశానికి అడ్వైజ్ ఇవ్వడం, మంత్రిమండలికి అడ్వైజెస్ ఇవ్వడం, లేదు యూనియన్ గవర్నమెంట్ ఎక్కడైనా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఒక పార్టీగా ఉంటే అక్కడ రిప్రజెంటేషన్ చేసేది ఎవరంటే అటార్నీ జనరల్. సిమిలర్లీ అడ్వకేట్ జనరల్. ఈ అడ్వకేట్ జనరల్ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. మిగిలిన టైంలో మీకు వీళ్ళ యొక్క సబార్డినేట్స్ కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన పదాలు చూద్దాం. న్యాయ వ్యవస్థలో మనకి ఎలా ఉందంటే సుప్రీంకోర్టు ఉంది, హైకోర్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ లోయర్ కోర్ట్స్ ఉన్నాయి. ఈ లోయర్ కోర్ట్స్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్, దాని తర్వాత మనకి 2 లెవెల్స్ కానీ 3 లెవెల్స్ కానీ రాష్ట్రాలకు అనుగుణంగా వాళ్ళు న్యాయస్థానాలను ఏర్పరచుకున్నారు. కామన్ ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఏంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, నెక్స్ట్ సబార్డినేట్ కోర్ట్స్. ఈ కోర్ట్స్ ఎందుకున్నాయంటే మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే కొన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ మనం మెన్షన్ చేసాం. నియమావళి అనేది ఉంది. ఈ నియమాలకు అనుగుణంగా సో ఈ న్యాయ వ్యవస్థలు ఏదైతే చట్టసభల్లో చేయబడిన చట్టాలు కానీ, అదేవిధంగా పరిపాలనా వర్గము తీసుకున్న నిర్ణయాలు కానీ మనం న్యాయ వ్యవస్థలో కానీ వేస్తే అక్కడ మనం న్యాయ సమీక్ష చేసి ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు అనే నిర్ణయాధికారం వేటుకున్నాయి న్యాయ వ్యవస్థలకు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ చేసినా కానీ ఆ రాజ్యాంగ సవరణ మన యొక్క రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అనేది చెప్పేది కూడా మన యొక్క న్యాయ వ్యవస్థలు. దాంట్లో సుప్రీం బాడీ ఏంటంటే సుప్రీంకోర్టు. దీన్ని అపెక్స్ కోడ్ అని కూడా రాస్తుంటాము, చెప్తుంటాం. హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని కూడా చెప్తుంటాం. స్టేట్లో అయితే హైకోర్టులు ఉన్నాయి. మనం రిపీటెడ్గా నెక్స్ట్ టర్మ్స్ కనిపించేది ఏంటంటే న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ రీస్ట్రెయింట్. దీనికి తెలుగు పదాలు ఏంటంటే న్యాయ సమీక్ష, యాక్టివిజం అంటే క్రియాశీలత, అండ్ రీస్ట్రెయిన్ అంటే నియంత్రణ. మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే మనకి 3 ముఖ్యమైన విభాగాలు ఎస్టాబ్లిష్ చేస్తారు: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. వీటి మధ్య వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాలి. నేను న్యాయ సమీక్ష మాత్రమే చేయాలి, నేను పరిపాలనలోకి వెళ్ళకూడదు. నేను చట్టాలు మాత్రమే చేయాలి, అదే పరిపాలనలోకి వెళ్ళకూడదు. ఇక్కడ మీకు ఈ 3 మనకి ఏదైతే విభాగాలు ఉన్నాయో న్యాయ వ్యవస్థలు, చట్టసభలు, అదేవిధంగా పరిపాలన విభాగాలు, వీటి మధ్య ఏ విధంగా అనుసంధానం ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి, సపరేషన్ ఉండాలి అనేది మనకి రాజ్యాంగంలోనే ఉంది. అలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే న్యాయస్థానాలు వాటి యొక్క పరిధిని దాటి పరిపాలన విభాగంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు నీకేమవుతుందంటే డెమోక్రసీకి థ్రెట్ వచ్చినట్లు అవుతుంది. అది కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే పరిపాలన చేయవలసిన ఈ వ్యవస్థలు, ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు కూడా ఈ న్యాయ వ్యవస్థలు ఏం చేస్తుంటాయంటే యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి యాక్టివేషన్లో ఏంటంటే మనకి పిల్ అంటాం. దీన్నే మనము ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు.
ఈ పిల్లు ఎప్పుడైతే మనం వేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, మీ దగ్గరలో పొల్యూషన్ ఎక్కువైపోతుంది, సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, నాయిస్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ఎవరూ పట్టించుకోవట్లేదు, అడవులు నరికేస్తున్నారు, ఇష్టానుసారంగా కాలుష్యం పెరిగిపోతుంది, గ్రౌండ్ వాటర్ అనేది భూగర్భ జలాలు అనేది మనకి డిస్టర్బ్ అవుతున్నాయి. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మీకే కాదు చాలామందికి డిస్టర్బెన్స్ అవుతుంది. అలాంటి టైంలో మనము ఈ న్యాయ వ్యవస్థలో ఈ పిల్లు వేసినప్పుడు న్యాయ వ్యవస్థ అనేది సుమోటుగా తనంతట తానే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి కూడా మనకి జడ్జిమెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈజ్ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం. దీన్ని మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటాం. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏంటంటే మనకి మన రాజ్యాంగంలో చెప్పబడలేదు, న్యాయస్థానాల్లో దీన్ని డిఫైన్ చేశాయి. ఎందుకంటే మనం రాజ్యాంగ సవరణ ఉంది కదా, ఆర్టికల్ 368 కింద రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్కు ఉంది. కానీ ఇది చేసిన రాజ్యాంగ సవరణలో చట్టబద్ధమైనదైనా రాజ్యాంగబద్ధమైనదా కాదా అని చెప్పేటప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని న్యాయస్థానాలు తీసుకొచ్చాయి. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయొచ్చు, అలానేసి ఏది పడితే అది సవరణ చేసేదానికి లేదు, ఏది చేయకూడదు ఏది చేయొచ్చు అనేది న్యాయ వ్యవస్థలు ఏం చేశాయంటే ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి వీటిని టచ్ చేసేదానికి లేదు, నువ్వు టచ్ చేసినా కానీ నేను ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు అని చెప్పే అధికారం నాకు ఉంటుందనేసి ఈ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అనేది మనకు ఉంది. నెక్స్ట్ ఈజ్ రిట్ పిటిషన్స్. ఈ రిట్ పిటిషన్స్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఈ ప్రాథమిక హక్కులు ఈ చట్టసభలు కానీ పరిపాలన విభాగాలు కానీ కాల రాసినప్పుడు మనకి మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు కానీ హరించినట్లయితే మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఆర్టికల్ 32, హైకోర్టుకి వెళ్ళాలంటే ఆర్టికల్ 226. వివిధ రిట్ పిటిషన్స్ ఉన్నాయి, 5 రిట్ పిటిషన్స్ ఉన్నాయి. ఈ 5 రిట్ పిటిషన్స్ ఏంటంటే హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్షరరీ, కోవారెంట్. ఇది ఎందుకు మీ యొక్క ప్రాథమిక హక్కులు కానీ హరించబడినాయి, కాంప్రమైజ్ అయినాయి అని అనిపిస్తే మీకు డైరెక్ట్గా మీరు న్యాయస్థానానికి వెళ్ళచ్చు. మీరు జస్ట్ ఈరోజు చూసినట్లయితే న్యూస్ ఆర్టికల్ చూసినా కానీ మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించింది కాబట్టి నువ్వు ఆర్టికల్ 32 కింద వేయకూడదు, సివిల్ సూట్ కింద వేయాలి. కాబట్టి మీరు కావాలంటే మీరు వేసిన పిటిషన్ని సివిల్ సూట్ కింద తీసుకురండి, ఆర్టికల్ 32 కిందకి అయితే ఇది రాదు నేను విచారించిన అనేది కూడా మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. సో రిట్ పిటిషన్స్ ఎందుకు, మన యొక్క ఇండివిజువల్స్ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు హరించినప్పుడు మనము డైరెక్ట్గా కోర్టుకి న్యాయస్థానాలకు వెళ్ళడానికి మనకు కల్పించబడిన వెసులుబాటు. నెక్స్ట్ ఈజ్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్లు అంటే ఏంటంటే మనకి చట్టసభలు ఉన్నాయి కదా, ఈ చట్టసభలు ఎందుకు, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చట్టాలు చేయడం కోసం. ఎప్పుడైతే ఈ చట్టసభలు వర్కింగ్లో ఉండవో, సెషన్లో ఉండవో, అప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరిగినప్పుడు, ఒక ప్రాథమిక అంశమో లేకపోతే ముఖ్యమైన అంశమో వచ్చినప్పుడు మనము ఈ చట్టం చేయడం కోసం ఈ ఆర్డినెన్స్ని మనము టెంపరరీ లాస్ అని కూడా అంటాం. ఈ టెంపరరీ లాస్ మళ్ళీ మనకి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ సభలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ డిస్కషన్ చేసి ఈ ఆర్డినెన్స్ని కొనసాగించాలా లేకపోతే రిపీల్ చేయాలా అనేది కూడా డెసిషన్ తీసుకుంటారు. ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారంటే రాష్ట్రంలో అయితే గవర్నరు, కేంద్రంలో అయితే రాష్ట్రపతి. నెక్స్ట్ ఈజ్ రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణే మనము కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటాం. ఏ ఆర్టికల్ ద్వారా అంటే ఆర్టికల్ 368. ఏదైనా రాజ్యాంగంలో మనం మార్పు చేసే అధికారం ఉంది. అది ఎవరు చేయొచ్చు అంటే పార్లమెంట్ చేయొచ్చు. అన్నీ చేసేదానికి లేదు, ఏది పడితే అది మనం సవరణ చేసేదానికి లేదు. ఇంతకుముందు చెప్పాం కదా, ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతానికి లోబడి ఉండాలి. ఈ ప్రొవిజను, ఈ సవరణ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతంలోకి లోబడి ఉందా లేదనేది నిర్ణయించేది ఎవరంటే న్యాయ వ్యవస్థ. సార్ ఓన్లీ సుప్రీంకోర్టు చేయాలా, హైకోర్టు కూడా చేయొచ్చు అంటే హైకోర్టులు కూడా న్యాయ సమీక్ష చేయొచ్చు. రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టే కాదండి, హైకోర్టులు కూడా న్యాయ సమీక్ష చేయొచ్చు. నెక్స్ట్ మనకి పార్లమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ వస్తుంటాయి, మనీ బిల్లు, ఫైనాన్స్ బిల్. ఇట్లా ఇక్కడ చూడండి, మనీ బిల్ అంటే దీన్ని మనం ద్రవ్య బిల్ అంటాం. మనకి ఏదైనా ట్యాక్సేషన్కి సంబంధించి ట్యాక్స్ ఇంపోజిషన్ చేయాలన్నా, తగ్గించాలన్నా, పెంచాలన్నా దానికి మనీ బిల్ ఉంది. ఈ మనీ బిల్కి సంబంధించింది ఆర్టికల్ వచ్చి 110. నెక్స్ట్ ఫైనాన్స్ బిల్ అంటాం, దీన్ని ఆర్థిక బిల్ అంటాం. ఇక్కడ మీకు ఫైనాన్స్ బిల్ 1, 2, 3 మనీ బిల్స్ అనేది వస్తుంటాయి. వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, కంపారిజన్ ఏంటి అనేది మన క్లాస్లో చూద్దాము. ఇక్కడ నీకు ఏం చెప్తున్నానంటే ఒక బిల్లు లాకి తేడా ఏంటంటే మనం ఎప్పుడైతే బిల్లు రాష్ట్రపతి ఆమోదం వస్తుందో దాన్ని మనము చట్టం అంటాం. అప్పటి వరకు అది బిల్ అనే అంటాం.
సిమిలర్లీ అట్ ద స్టేట్ లెవెల్ గవర్నర్ సంతకం వచ్చిన తర్వాతనే అది చట్టరూపం దాలుస్తుంది. అప్పటి వరకు దాన్ని ఏమంటామంటే బిల్లు రూపంలోనే ఉంటుంది. ఇక్కడ ఫైనాన్స్ బిల్ అంటే ఇట్స్ మోర్ దాన్ టాక్సేషన్. మనం ఒక పాలసీ పెట్టేటప్పుడు లేదు ఒక ఎకానమీకి సంబంధించిన ఇనిషియేటివ్ తీసుకుని వస్తున్నాము, దాంట్లో ట్యాక్సేషన్కి సంబంధించిన క్లాజెస్ ఉండకపోవచ్చు. ఓన్లీ ట్యాక్సేషన్కి సంబంధించితే దాన్ని మనీ బిల్ అంటాం. ట్యాక్సేషన్తో పాటు ఇంకేదైనా ఉంటే దాన్ని మనం ఫైనాన్స్ బిల్ అని కూడా అంటాము. వాటి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం క్లాస్లో చూద్దాము. అప్రాపరేషన్ బిల్ దీన్ని మనం ద్రవ్య వినిమయ బిల్ అంటాం. అంటే మీకు గమనించినట్లయితే ఇప్పుడు 1 ఫిబ్రవరి రోజు మనము బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతాం? నెక్స్ట్ ఒక ఫైనాన్షియల్ బిల్లుకి ఒక ఆర్థిక సంవత్సరానికి మనకు కావాల్సిన అమౌంట్ అంతా దేనికి ఖర్చు పెడుతున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది డీటెయిల్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఈ డీటెయిల్ రిపోర్టు మనం అలొకేట్ చేసిన బడ్జెట్ ఎప్పుడు నేను ఉపయోగించగలను అంటే ఈ అప్రాపరేషన్ యాక్ట్ పాస్ అయిన తర్వాత మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టిన అమౌంట్ అనేది నేను యూజ్ చేసుకోగలను. దాన్నే మనము అప్రాపరేషన్ అంటాం, వినిమయ బిల్ అంటాం, కేటాయింపుల బిల్ అని కూడా అంటాం. అలా అయితే ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి సార్? ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఇప్పుడు ప్రవేశపెట్టట్లేదండి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఫిబ్రవరి ఎండ్ అప్పుడు అంటే 28th 27th ఈ టైంలో మనం బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఈ ఏప్రిల్ ఎండ్ అయ్యేది. మన ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు. నాకు ఇప్పుడు మరి ఏప్రిల్ మేలో కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు నాకు అప్పటి వరకు పాస్ అయ్యి ఉండదు కదా. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళంటే మనకి ఫిబ్రవరి ఎండ్ అప్పుడే ఈ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టి ఒక 2 నెలలకు కావాల్సిన బడ్జెట్ అలొకేషన్ టెంపరీగా అప్రూవ్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అది లేకుండా ఉండడం కోసం 1 ఫిబ్రవరి పెట్టేస్తున్నాం. 1 ఫిబ్రవరి పెట్టినప్పుడు ఏమవుతుందంటే పార్లమెంట్ డిస్కషన్ చేసి ఈ అప్రాపరేషన్ బిల్ పాస్ అయ్యడానికి మనకి మార్చ్ లోపల అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టట్లేదు. నెక్స్ట్ కట్ మోషన్ అంటే ఏంటి? ఈ కట్ మోషన్స్ అంటే ఈ బడ్జెట్లో ఏదైనా కొంత బడ్జెట్ అలొకేషన్ అయ్యేటప్పుడు మనకి డిఫరెంట్ కట్ మోషన్స్ వస్తుంటాయి. పాలసీ కట్ మోషన్, ఎకానమీ కట్ మోషన్, టోకన్ కట్ మోషన్. నువ్వు బడ్జెట్ ఇచ్చావు మంచిదే, కానీ ఈ బడ్జెట్ వల్ల ఈ ప్రపోజల్ వల్ల నేను ఒక అపోజిషన్ పార్టీ కావచ్చు లేదా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, నేను లేసి అయ్యా నువ్వు దీనికి బడ్జెట్ ప్రవేశపెట్టావు, దీని కానీ ప్రవేశపెడితే ఈ పాలసీ చూసుకో, నీ పాలసీ సరిగా లేదు అని నేను చెప్పి కానీ పాలసీ కట్ మోషన్ కానీ పాస్ అయితే అప్పుడు ఆ పాలసీకి అలొకేట్ చేసిన మొత్తం బడ్జెట్ అనేది రూపాయి అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పాలసీ వల్ల ఆర్థిక వ్యవస్థకి దెబ్బతింటుందేమో అని ఒక హౌస్ మొత్తం కానీ అగ్రి అయితే అప్పుడు పాలసీ కట్ మోషన్ మూవ్ చేయొచ్చు. ఎకానమీ కట్ మోషన్ అంటే ఆర్థిక వ్యవస్థ ఇంపాక్ట్ అవుతుందేమో అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ బడ్జెట్ అలొకేషన్లో చాలా వరకు అమౌంట్ తగ్గించడానికి ఎకానమీ కట్ మోషన్ వేస్తాము. టోకన్ కట్ మోషన్ అంటే మీకు ఒక డిసప్రూవల్, దీనివల్ల కొంత ఇంపాక్ట్ జరుగుతుందేమో అనేటప్పుడు ఈ కట్ మోషన్స్ అనేది మూవ్ చేస్తుంటారు. నెక్స్ట్ వాయిదా తీర్మానం ఇంగ్లీష్లో ఏమంటామంటే అడ్జర్న్మెంట్ మోషన్ అంటాం. మీరు ఇక్కడ గమనించాల్సింది కాన్ఫిడెన్స్ మోషను, నో కాన్ఫిడెన్స్ మోషను, అడ్జర్న్మెంట్ మోషను, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ నాలుగిటికి తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. వీటి చూడండి, అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు, వాయిదా తీర్మానం ఇచ్చారు, అవిశ్వాస తీర్మానం పెట్టారు, బలపరీక్ష పెట్టారు. ఇవన్నీ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ టూల్స్ అసెంబ్లీలో కానీ అంటే చట్టసభల్లో. వీటి గురించి కానీ నీకు తెలుసుకుంటే రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతుంటారు. ఇక్కడ మీకు చూడండి, ఈ వాయిదా తీర్మానము అత్యవసరమైన ప్రజా సమస్యల మీద చర్చించడానికి ఇది లోక్సభలో మాత్రం పెట్టగలం, అదే ఇక్కడైతే అసెంబ్లీలో మాత్రం పెట్టగలం. కొన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు మనము తెలుపుతూ ఉంటాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రపతి స్పీచ్కి, ప్రెసిడెంట్ స్పీచ్కి, గవర్నర్ స్పీచ్కి ప్రభుత్వాలు పెడుతుంటాయి. సార్ గవర్నర్ స్పీచ్కి ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వం ఏం చేసుకునింది, నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అనేది ప్రభుత్వం గవర్నర్కి డాక్యుమెంట్ పంపించి గవర్నరు ఈ చట్టసభలో చదువుతారు. చదివిన తర్వాత మెంబర్స్ దాని మీద డిస్కషన్ చేసి కూడా ఈ వాయిదా తీర్మానం పెట్టరు, కానీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పెడుతుంటారు, ధన్యవాద తీర్మానం అంటారు. ఈ తీర్మానాలు అంటే దాని అర్థం ఏంటంటే తీర్మానాలు అంటే ఈ చట్టసభలో వారి యొక్క డెసిషను తెలపడం కోసం ఈ తీర్మానాలు ప్రవేశపెడుతుంటాము. ఈ తీర్మానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వస్తే అది ప్రభుత్వం కూలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నిందారోపణ తీర్మానం, దీన్ని మనం సెన్సూర్ మోషన్ అంటాం. ఇక్కడ ఒక ప్రభుత్వంపై ఏదైనా అసంతృప్తి ఉంటే ఈ తీర్మానం మనం ప్రవేశపెట్టచ్చు.
అవిశ్వాస తీర్మానం అంటే దీన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్. విశ్వాస తీర్మానం పెట్టచ్చు, ప్రభుత్వాలు అయితే మాకు విశ్వాసం ఉందని తీర్మానం పెట్టచ్చు, అపోజిషన్ పార్టీస్ అయితే అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం కానీ ప్రవేశపెట్టి అది కానీ పాస్ అయితే మనకేమవుతుందంటే మంత్రిమండలి రద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్నే మనం ప్రభుత్వాలు కూలిపోయిందని కూడా అంటుంటాం. నెక్స్ట్ ఏంటంటే ప్రివిలేజ్ మోషన్. ఈ ప్రివిలేజ్ మోషను ఈ యొక్క చట్టసభల సభ్యులు ప్రవేశపెట్టినప్పుడు మా యొక్క హక్కులని కాలరాస్తున్నారు, సభ యొక్క హక్కులను కాలరాస్తున్నారు అని చెప్పడం కోసం ఈ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే ఈ తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టచ్చు. కాలింగ్ అటెన్షన్ మోషన్ ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరుగుతుంది, పబ్లిక్ ఇష్యూ జరుగుతుంది, దాని మీద మంత్రి దృష్టిని తీసుకోవడం కోసం మనం చెప్తుంటాం కాలింగ్ అటెన్షన్. ఎవరు రెస్పాన్సిబుల్? మినిస్టరే కదా, మినిస్టర్కి తెలియాలి. అది మీ నియోజకవర్గానికి సంబంధించింది కావచ్చు, నీ దృష్టికి వచ్చింది కావచ్చు. నీ దృష్టికి వస్తే కాదు, అక్కడ మినిస్ట్రీ దృష్టికి వెళ్ళాలా అన్నప్పుడు మనకి అసెంబ్లీ కానీ పార్లమెంట్ జరిగేటప్పుడు కాలింగ్ అటెన్షన్ మోషన్ పెట్టచ్చు. అంటే మనకి ఈ చట్టసభలో అంత అధికారం ఉంటుంది, ఆ మెంబర్స్కి అంత ప్రివిలేజ్ ఉంటుంది, వాళ్ళకి అంత రైట్స్ ఉంటాయి. ఇక్కడ సరే ఏదైనా మాట్లాడచ్చు, చట్టసభల్లో ఏమైనా మాట్లాడచ్చు. కానీ ఒకవేళ మనకి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ మాట్లాడినప్పుడు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసరు వాటిని మేము రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నామా అని చెప్తుంటారు. దాని అర్థం ఏంటంటే మన చట్టసభలో జరిగిన ప్రొసీడింగ్స్ అంతా రికార్డ్ అయ్యి ఒక డిజిటల్ లైబ్రరీ లాగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కాకుండా మీరు రేపు ఎప్పుడైనా మీరు ఆ మెంబర్కి ఎలక్ట్ అయినారనుకోండి, గతంలో ఇప్పుడు ఆ మెంబర్ ఏం చెప్పారు, ఆ ప్రభుత్వం ఏం చెప్పింది అనేది కూడా మీరు అది రికార్డుగా యూజ్ చేసుకొని మీరు మళ్ళీ ప్రస్తావన చేయొచ్చు. కానీ చట్టసభల్లో విస్తృతమైన అధికారాలు ఈ చట్టసభ సభ్యులకు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మన యొక్క రాజ్యాంగంలో, మన యొక్క ప్రజాస్వామ్యంలో ఈ చట్టసభలు చాలా ప్రాథమికం. అందుకోసమే మనకి ఈ డిఫరెంట్ టూల్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే 0 అవర్, క్వశ్చన్ అవర్, 0 అవర్, అజెండా అనేసి మనకి చట్టసభలు ఉంటాయి. ఈ చట్టసభలు అంటే ఇప్పుడు మీరు ఒక బిల్ అనేది తీసుకొస్తున్నారు, ఒక చట్టం చేయాలనుకుంటున్నారు, ట్యాక్సేషన్ ఇంపోజ్ చేయాలనుకుంటున్నారు, పెంచాలనుకుంటున్నారు, తగ్గించాలనుకుంటున్నారు అనేది అజెండా. కానీ చట్టసభలు జరిగేటప్పుడు ఫస్ట్ అవర్ క్వశ్చన్ అవర్ అంటాం. ఈ క్వశ్చన్ అవర్లో సభ్యులు ఏదైనా ప్రశ్న అడగచ్చు, దానికి సంబంధించిన మినిస్టరు లేచి నిలబడి సమాధానం చెప్తుంటారు. సింపుల్గా క్వశ్చన్ అవర్ అంటాం. ఈ క్వశ్చన్ అవర్కి అజెండాకి మధ్యలో ఉన్న సమయాన్ని 0 అవర్ అంటాం. యాక్చువల్గా చెప్పాలంటే క్వశ్చన్ అవర్ అయిపోయిన వెంటనే అజెండా అనేది స్టార్ట్ అవ్వాలి. కొంత గ్యాప్ ఉంటుంది చూసారా, దాన్ని మనం 0 అవర్ అంటాం. 0 అవర్లో కూడా నోటీస్ లేకుండా క్వశ్చన్స్ అడగచ్చు. కోరం అంటే ఏంటి? కోరం అంటే చట్టసభలో సభ్యులు ఉన్నారు కదా, ఈ సభ్యుల్లో కనీసం 1/10 సభ్యులైన అటెండెన్స్ ఉంటేనే చట్టసభ జరగడానికి, కొనసాగించడానికి మనం రాజ్యాంగం అనేది చెప్పింది. దీన్ని మనం అవసరమైన కనీస సభ్యుల సంఖ్య అంటాం. నెక్స్ట్ ఉమ్మడి సమావేశాన్ని మనం జాయింట్ సెషన్ అంటాం. కొన్ని బిల్లుల కోసం లోక్సభ, రాజ్యసభ జాయింట్ సెషన్స్ పెట్టి ఏదైనా డెడ్ లాక్ వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీటి మధ్య మనం చట్టం చేసేటప్పుడు కొంత డెడ్ లాక్ వస్తూ ఉంటుంది. అది ఎందుకు వచ్చింది, ఏ గ్రౌండ్స్ మీద వస్తుంది అనేది క్లాస్లో చెప్పుకుందాము. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే జాయింట్ సెషన్ అంటే లోక్సభ, రాజ్యసభ కలిసి సమావేశం అయ్యి చట్టం చేసే సమయం. సరే అది అసెంబ్లీస్లో ఉందా? అసెంబ్లీస్లో లేదు. నెక్స్ట్ డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ కమిషన్. మీకు చూడండి, కొన్నిసార్లు మీ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ కానీ పార్లమెంట్ సెగ్మెంట్ కానీ ఇట్లా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారు, ఏ విధంగా చేస్తారు, ఎవరు చేస్తారు అనేది డీలిమిటేషన్. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ, వెరీ ఇంపార్టెంట్ బాడీ. భారతదేశంలో డెమోక్రసీ ఇప్పటికీ ఉంది అనేది ఎందుకంటే మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఎస్, మనకి డిఫీట్ అయిన పొలిటికల్ పార్టీస్ ఏదైనా నిందలు చేయొచ్చు, ఏమి వల్లే ఈ పార్టీ పవర్లోకి వచ్చింది, లేదా ఓటర్ లిస్టు స్కామ్స్ జరుగుతున్నాయి, ఇవంతా మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవైజేషన్ అవుతూ ఉంటుంది. కానీ చూడండి, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 వరకు ఇప్పటి వరకు డెమోక్రసీ అనేది ఈ రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. 5 సంవత్సరాలకు ఒకసారి ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కానీ పార్లమెంట్ కానీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రజలు వాళ్ళకి తగిన సభ్యులను ఎన్నుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి. ఎందుకు మారుతున్నాయి? ఒకవేళ కాంప్రమైజ్ అయితే. సో దానికి ముఖ్యమైన సంస్థ ఏంటంటే ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల సంఘం చూడండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎవరు ఎన్నుకుంటారు, వాళ్ళ యొక్క విధులు ఏంటి, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా మనము క్లాస్లో చూసాము. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే ఓటు హక్కు. భారతదేశంలో 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అధికారం ఉంది.
అందుకోసమే ఈ ఓటు హక్కు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం చాలా ప్రముఖమైన పాత్ర అనేది పోషిస్తుంది. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్, అదేవిధంగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ రెండింటికి మనం తేడా తెలుసుకోవాలి. ఇది మీకు కొన్నిసార్లు మీరు న్యూస్ పేపర్ డిబేట్ డిస్కషన్ చూసేటప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి సైమిల్టేనియస్ ఎలక్షన్స్ కదా, వన్ నేషన్ వన్ ఎలక్షన్, సమ్మిళిత ఎలక్షన్స్ పెట్టడానికి ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణ చేస్తున్నాయి. మేబీ 2029లో మనకి ఈ లోక్సభకి అదేవిధంగా అసెంబ్లీస్కి అంతా ఒకేసారి ఎన్నిక జరిగేయడానికి సన్నాహాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అనేది మనకి అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో కూడా వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించింది ఏంటంటే కొన్నిసార్లు ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా లోక్సభ ఎలక్షన్స్లో అయినా 10 మందో 4, 5 మంది పోటీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తున్నాయో వాళ్ళని మనం ఏం చేస్తామంటే అతను ఎన్నుకోబడి అతను విన్ అయినట్లు మనము డిక్లేర్ చేస్తుంటాం. కొన్నిసార్లు నోటాకు కూడా ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న ఎన్నికల నియమాలు బట్టి నోటాకి మెజారిటీ వచ్చినా కానీ నోటా అనేది విన్నింగ్ క్యాండిడేట్ కాదండి, నెక్స్ట్ పర్సన్ అవుతారు. కానీ ఈ ఫస్ట్ పాస్ సిస్టంలో 50% ఆఫ్ ఓటర్స్ రావచ్చు రాకపోవచ్చు. ఈవెన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే 30% ఆఫ్ ది ఓటర్స్ వచ్చినా కానీ అతను ఎలక్షన్లో విన్ అయినట్టు డిక్లేర్ చేస్తుంటాం. దీనికి ఆల్టర్నేటివ్గా దామాషా పద్ధతి అంటాం. ఈ దామాషా పద్ధతిలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. మీరు చూడండి ఒకసారి, కొన్నిసార్లు పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాకు 40% ఓట్ షేర్ ఉంది, మీకు జస్ట్ 44 వచ్చింది, మీకు మాకు తేడా 4%. అంటే ఇక్కడ చూడండి 4% ఓటర్ల తేడాతో నేనేమో అపోజిషన్లో ఉన్నావు, నువ్వేమో రూలింగ్లో ఉన్నావు. ఇది సరైన పద్ధతా? ఈవెన్ కొన్నిసార్లు కొన్ని సెగ్మెంట్స్లో 35% వచ్చినా కానీ ఆ క్యాండిడేట్ విన్ అవుతూ ఉంటారు. అంటే 65% నీకు వ్యతిరేకత ఉన్నా కానీ యు ఆర్ ద ఎలక్టెడ్ క్యాండిడేట్స్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వై ఇట్ ఈస్ పాసిబుల్? దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అంటే దాని అర్థం 4-5 పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ చేస్తున్నాయి, వాళ్ళకి టోటల్గా వచ్చిన ఓటు షేర్ ప్రకారము ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ అంతే అలొకేట్ అవుతుంటాయి. కానీ మన దేశంలో ఆ వ్యవస్థ వెసులుబాటు ఏంటి, అసలు పాసిబిలిటీ అవుతుందా, వచ్చే కాంప్లెక్సిటీ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అంతా మనము డిస్కషన్ చేసి డిబేట్ చేసి ఇప్పుడు ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమే కంటిన్యూ చేస్తున్నాము. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటి? తెలుగులో దీన్ని నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ విధానం అంటాం. ఈ పద్ధతి మనం ఎక్కడ వాడుతున్నామంటే రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ మెంబర్సు, ఎమ్మెల్సీసు, వీటినంతా మనం ఎలక్షన్ చేయడం కోసం ఈ పద్ధతి నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతి మనము ఎన్నుకుంటున్నాము. ఈ పద్ధతికి చాలా తేడా ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్లాస్. ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ప్రిఫరెన్స్ ఓటు ఇస్తావు. 10 మంది ఉన్నారనుకో, అతనికి 1 or 2 అని కూడా నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కంపల్సరీ కోటా రావాలి. ఈ కోటా రావడానికి కంపల్సరీ నీకు 50% మెజారిటీ వస్తేనే నువ్వు ఎలక్షన్స్లో విన్ అయినట్టు డిక్లేర్ చేస్తావు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, ఎమ్మెల్యేకో ఎంపీకి కాదు. సరే ఇదే వ్యవస్థ అందరికీ పెట్టచ్చు కదా. మనకున్న వ్యవస్థలో అందరికీ ఈ వ్యవస్థ అర్థమవుతుందా లేదా? మీరు గ్రాడ్యుయేట్ సెలక్షన్స్లో ఎమ్మెల్సీ సెలక్షన్స్లో కానీ మీరు ఓటు వేసినట్లయితే మీకు ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? కొన్ని దేశాల్లో డైరెక్ట్ డెమోక్రసీ ఉన్న దేశాల్లో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కూడా మనము అమల్లో ఉంది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు మనకి ఈ 2 సిస్టమ్స్ మాత్రమే అమల్లో ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఫర్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ, వెరాస్ నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ విధానం అనేది మనకి వీళ్ళని ఎన్నుకోవడానికి మనము అమల్లో ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. వాట్ ఈస్ మెన్ బై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్? మీకు ఎప్పుడైతే ఎలక్షన్స్కి నోటిఫికేషన్ అవుతుందో ఎలక్షన్ సంఘం ఏం చేస్తుందంటే, ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది డిక్లేర్ చేస్తుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏమవుతుందంటే ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ లేదా అపోజిషన్లో ఉన్న పొలిటికల్ పార్టీస్కి ఒకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అనే యొక్క నియమాలు కలిసిన కోడే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సరే దీన్ని వైలేట్ చేస్తే ఏంటి? మీరు గమనించండి, ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనకి ఒక 10 తర్వాత మనము స్పీచ్లు ఇవ్వకూడదు, 45 గంటల ముందే ఈ ఎలక్షనీరింగ్ ఆపేయాలా, మద్యము, డబ్బులు, అదేవిధంగా మతము, ప్రాంతము, ఇట్లాంటి వాటికి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ మీద మీరు ఓట్లు అడగకూడదు, అడిగితే ఏమవుతుంది అనేది మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా, దీన్నే మనము
ఫిరాయింపుల నిరోధక చట్టం, ఇప్పుడు మనకి తెలంగాణలో ఈ చట్టం అనేది చాలా డిబేట్ డిస్కషన్లో జరుగుతుంది. అసలు ఈ ఫిరాయింపు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనము బీ ఫామ్ ఇచ్చినారంట, పొలిటికల్ పార్టీస్ నాకు టికెట్ ఇచ్చారు ఇవ్వలేదని చెప్తుంటారు. టికెట్ అంటే దాని అర్థం బీ ఫామ్. టికెట్ ఇవ్వడం అంటే పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తారంటే అఫీషియల్గా ఇతను మా క్యాండిడేటు అనేసి ఒక బీ ఫామ్ ఇచ్చేసి దాని మీద సంతకం చేసి మీకు ఇస్తారు. ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ రిజిస్టర్డ్ పార్టీ అయితే మీకు ఆ పార్టీ సింబల్ మీద మీకు ఎలక్షన్స్లో మీరు కంటెస్ట్ చేయొచ్చు. దాని అర్థం నేను బీ ఫామ్ తీసుకొని పొలిటికల్ పార్టీస్ టికెట్ మీద నేను కానీ ఎలక్షన్స్లో విన్ అయినట్లయితే ఆ పొలిటికల్ పార్టీ చెప్పినట్లు నేను వినాలా. ఎప్పుడు నేను ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నేను ఓటేస్తుంటాను కదా, ఆ బిల్లుని మీరు వ్యతిరేకించవచ్చు, సపోర్ట్ చేయొచ్చు, లేదు అబ్స్టైన్ చేయొచ్చు అని మన విప్పు జారీ చేస్తారు. ఆ విప్పుకి మీరు వ్యతిరేకంగా వేయకూడదు. వ్యతిరేకంగా వేస్తే మీరు ఎమ్మెల్యేగాను ఎంపీగాను డిస్క్వాలిఫై అవుతారు. సరే అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్ నేనేమో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను, లేదా కండుగ కప్పుకున్నాను, అతని యొక్క ముఖ్యమంత్రిని కలిశాను, ఇవంతా మనకి ఈ చట్టంలోకి రావు. ఎక్కడ మాత్రమే వర్తిస్తుంది? ఈ అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో మీ యొక్క పొలిటికల్ పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ని మీరు వైలేట్ చేయకుండా ఉంటే మీరు ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే పరిగణించబడుతున్నారు. లేదు సార్ అతను కాంగ్రెస్ సమావేశాలకి అటెండ్ అవుతున్నాడు, వాళ్ళ ముఖ్యమంత్రిని కలిశారు, బ్రేక్ఫాస్ట్ చేశారు, బహిరంగ సభలో కూర్చున్నారు, వాళ్ళు వీళ్ళు టీ తాగారు, ఛాయ్ తాగారు, ఇవంతా కాదు. ఏంటి మాత్రమే మనకి ఇప్పుడు మనకి యాంటీ డిఫెక్షన్లో మీ యొక్క పొలిటికల్ పార్టీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ మీరు ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన విప్ జారీ అయితే దానికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా కానీ మీరు కానీ ఓటు వేసినప్పుడు మాత్రమే నేను డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ పార్టీలో బీఫామ్ నా దగ్గర తీసుకొని నువ్వు నా పార్టీ మీద గెలిచి నేను అక్కడ బల పరీక్ష జరిగినప్పుడు విశ్వాసమా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నేను చెప్పినప్పుడు నా పార్టీ చెప్పినట్లు నువ్వు వినకపోతే అప్పుడు ఏమవుతుంది? చాలా రకాల వెనకాల తతంగం జరుగుతుంది. క్యాంప్ రాజకీయాలు అంటాం, రిసార్ట్ పాలిటిక్స్ అంటాం, హోటల్ పాలిటిక్స్ అంటాం, డబ్బులు ఇచ్చినారు, డబ్బు తీసుకుని ఓటేసినారు, ఇవన్నీ జరుగుతుంటాయి. వీటినంతా చెక్ చేయడం కోసము మనం దీన్ని తీసుకుని వచ్చాం. హంగు పార్టీ అంటే దాని అర్థం ఏంటంటే ఏ పార్టీకి మెజారిటీ లేకపోతే దాన్ని హంగు పార్లమెంట్ అంటాం. సంకీర్ణ ప్రభుత్వం, ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఉంది, దీన్నే మనం కూటమి ప్రభుత్వం అని కూడా అంటాం. మోర్ దాన్ వన్ పార్టీ దే విల్ కమ్ టుగెదర్ అండ్ దే విల్ ఎస్టాబ్లిష్ ది గవర్నమెంట్. ఫ్లోర్ టెస్ట్ అంటే దీన్ని మనం కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం, బల పరీక్ష అంటాం. కొత్తగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు వాళ్ళు బల పరీక్ష చేసుకుంటుంటారు. బల పరీక్షలో కానీ నెగ్గకపోతే వాళ్ళు ఆ ప్రభుత్వం అనేది కూలిపోయినట్టే. నెక్స్ట్ ఈజ్ రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్లో మనం రాజ్యాంగం ప్రకారము ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి, ఈడబ్ల్యూఎస్కి, ఉమెన్కి ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము, ఏ ఆర్టికల్స్ సంబంధించింది, ఇవంతా కూడా మనకి రాజ్యాంగంలో చెప్పబడింది. సార్ రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అనేది మనకి డీటెయిల్గా జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. అధికార భాష అంటే ఇక్కడ మీకు అధికార భాష అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్, నేషనల్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. వీ హ్యావ్ నేషనల్ ఎంబ్లమ్, నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్, బట్ వీ డోంట్ హ్యావ్ నేషనల్ లాంగ్వేజ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్, అధికారిక భాష అనేది వేరు, అదేవిధంగా నేషనల్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. హిందీ చాలామంది చెప్తుంటారు హిందీ నేషనల్ లాంగ్వేజ్. హిందీ ఈజ్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్. హిందీ అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజెస్. అంటే ఒక అఫీషియల్ పర్పస్ కోసం మనం పెట్టుకున్న భాషే, మనం పెట్టుకున్న లాంగ్వేజే అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ వీ డోంట్ హ్యావ్ నేషనల్ లాంగ్వేజ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి ఈ సెవెంత్ షెడ్యూల్లో మనకేం చెప్పుంటామంటే కొంత లిస్ట్ ఉంటుంది. కొంత ఏం లిస్ట్ అంటే యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంక్రెంట్ లిస్ట్. దీన్నే మనము కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అండ్ రెసిడ్యూర్ పవర్స్ అంటే ఈ జాబితాలో చెప్పబడిన ఏదైనా ఒక అంశాన్ని దాన్ని మనము అవశేష అధికారాలు అంటాము. ఉమ్మడి జాబితాలో కేంద్రం కానీ రెండు కేంద్రము రాష్ట్రాలు రెండు చట్టాలు చేసుకోవచ్చు. రాష్ట్ర జాబితాలో రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చు. కేంద్ర జాబితాలో ఓన్లీ కేంద్రం మాత్రమే చట్టం చేయొచ్చు. వీటిలో మెన్షన్ చేయలేని ఏదైనా ఒక అంశం వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేంటంటే జాబితా అంటే మనకి ఎడ్యుకేషను, హెల్త్, లా అండ్ ఆర్డరు, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇట్లాంటి మనకి కమ్యూనికేషన్స్, ఇవన్నీ చట్టాలని, ఫారెస్ట్లు, ఇవంతా వీటి మీద ఎవరు చట్టం చేయాలి అనేది మనకి ఈ కన్ఫ్యూజన్ తీసేయడం కోసం ఈ సెవెంత్ షెడ్యూల్లో మనకి లిస్ట్ అనేది ఉంది. అసలు ఏ లిస్ట్ ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు చూడండి, మీకు కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు లేదు, ఈ చట్టంలో ఏ లిస్టులో లేదు.
లేకపోతే దాన్ని మనం రెసిడ్యూరీ పవర్ అంటాం, అవశేష అధికారాలు అంటాం. దాంట్లో దాని మీద జాబితాలో మనకి కేంద్రంలోకి వెళ్తాయి. దాని మీద ఎవరు చట్టం చేయొచ్చు? కేంద్రం చేయొచ్చు. నెక్స్ట్ ఆర్థిక సంఘం, దీన్ని మనం ఫినాన్స్ కమిషన్స్ అంటాం. ఇప్పుడు మనకి 15వ ఫినాన్స్ కమిషన్ యొక్క సమయము 31 మార్చ్ వరకే ఉంది. దాని తర్వాత 16th ఫినాన్స్ కమిషన్ మన తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కానీ ఎలక్షన్స్ కానీ పెట్టకపోతే 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు మురిగిపోతాయి, కాబట్టి మేము ఎలక్షన్స్కి వెళ్తున్నామని చెప్తుంటాయి. ఈ ఆర్థిక సంఘాలు ఏం చేస్తుంటాయంటే కేంద్రానికి రాష్ట్రాల మధ్య పంపకాలు, దీన్నే డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం. ఎంత పర్సెంట్ మనం షేర్ చేసుకోవాలి, ఏ విధంగా మనం షేర్ చేసుకోవాలనేది మనకి ఈ ఫినాన్స్ కమిషన్స్ అనేది మనకి రిపోర్ట్ ఇస్తుంటుంది. సో 15వ ఫినాన్స్ కమిషన్ యొక్క కాలం అనేది అయిపోయింది. ఇప్పుడు రాబోయే కాలం వచ్చి 16వ ఫినాన్స్ కమిషన్. నెక్స్ట్ ఈజ్ యువర్ క్యాగ్, దీన్ని మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఖర్చు చేసిన తర్వాత వాటిని ఆడిట్ చేసి రిపోర్ట్ చేసి ఇది సరిగైన ఖర్చు పడింది, దారు మళ్లించలేదు, ఇక్కడ స్కామ్ జరగలేదు, ఆడిటింగ్ ప్రిన్సిపల్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసి స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్కి టైం టు టైము ఈ క్యాగ్ అనేది రిపోర్ట్ ఇస్తుంటాయి. నెక్స్ట్ ఏంటంటే యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. యూపీఎస్సీ అంటే ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దేశంలో అత్యున్నత పబ్లిక్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వీటికంతా అంటే సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ ఏ పోస్టులు కావచ్చు, వీటికి రిక్రూట్మెంట్ ఎవరు చేస్తారంటే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది రాజ్యాంగ సంస్థ. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. దీన్ని మనము స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీసెస్కి కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, రాజ్యాంగమే ఎస్టాబ్లిష్ చేస్తుంది. వీటి యొక్క మెంబర్స్ ఎవరు, చైర్పర్సన్ ఎవరు, ఏ విధంగా అపాయింట్ చేస్తాము, అసలు తొలగించడం అనేది అంత ఈజీ కాదు కదా, ఎందుకు రాజ్యాంగంలోనే చెప్పబడింది అనేది మనకి క్లాస్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ నీతి ఆయోగ్ అండ్ ప్లానింగ్ కమిషన్. మీకు తెలిసినట్లయితే ముందు మన ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఈ ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుంది అంటే 5 years ప్లాన్స్. దాదాపు మనకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 12 5 years ప్లాన్స్ అనేది పంచవర్ష ప్రణాళికలో మనం ఇంప్లిమెంటేషన్ చేసాం. ఈ 5 years ప్లాన్స్ ఇంప్లిమెంటేషను, వాటి యొక్క టార్గెట్స్ అనేది మానిటరింగ్ చేయడం కోసం ప్లానింగ్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశాం. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగిందంటే ఈ ప్లానింగ్ కమిషన్స్లో అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా వచ్చాయి. అది ఏంటంటే ప్లానింగ్ కమిషన్స్ మీరు చూడండి, ముందు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రధానమంత్రిని కలిసే ముందు ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్పర్సన్ని కలిసేవాళ్ళు, డిప్యూటీ చైర్పర్సన్ అనేవాళ్ళు. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ చైర్పర్సన్ బై డిఫాల్ట్ ప్రధానమంత్రి, వీళ్ళకి డిప్యూటీ చైర్పర్సన్ ఉండేవాళ్ళు. అదే వాళ్ళు ఇతన్ని కలిసేవాళ్ళు. ఎందుకు కలిసేవాళ్ళు అంటే ప్లానింగ్ కమిషన్స్ రాష్ట్రాలకి ఎంత ఇవ్వాలి, ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది రికమెండ్ చేస్తూ వచ్చాయి. అసలు ప్లానింగ్ కమిషన్స్ రాజ్యాంగంలో చెప్పబడలేదు కదా, ఎలాంటి లీగల్ బ్యాకప్ లేకపోయినా కానీ ఒక 5th ఫింగర్ లాగా ఎమర్జ్ అయింది. దానివల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయనేసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ అనేది తీసుకుని వచ్చింది. ఈ నీతి ఆయోగ్ అనేది ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఒక జీవోతో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి ఎలాంటి చట్టబద్ధత లేదు. వీటి యొక్క డ్యూటీ ఏంటంటే థింకింగ్ బాడీ, కోఆర్డినేషన్ బాడీ. ఈ థింకింగ్ బాడీ అంటే మనకి టైం టు టైం థింక్ చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని ఇంకా మనం కలెక్టివ్గా ఏమన్నా పాలసీస్, స్కీమ్స్ తీసుకురావచ్చా అనేది మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్లానింగ్ కమిషన్స్ లేదు, 5 years ప్లాన్స్ కూడా లేదు, ఓన్లీ రోలింగ్ ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి. మీకు అందుకోసమే ఇప్పుడు మీకు చూడండి 2022, 2030, 2047 ఇట్లా మనం టార్గెట్స్ పెడుతున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ 5 years ప్లాన్స్ లేకపోవడం వల్ల ముందు ఏం చేసేవాళ్ళు అంటే 6th 5 year ప్లాన్లో ఏ విధంగా ఉండేది, ఇట్లా మనకి కంపారిజన్ ఉండేది. ఇప్పుడు కంపారిజన్ లేదు, డేటా కూడా లేదు. ఒక అంతర్జాతీయ సంస్థ రీసెంట్గా ఏం చెప్పిందంటే భారతదేశంలో ఉన్న డేటా, ప్రభుత్వం ఇచ్చే డేటా అనేది సి గ్రేడ్ డేటా, విశ్వసనీయత అనేది తక్కువ ఉంది అనేది కూడా ఒక అవిశ్వాసం అనేది మనకి ఉంది. బట్ ఎనీవే ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది ఉంది, మనకి ప్లానింగ్ కమిషన్ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్స్ ఎమర్జెన్సీ. ఇక్కడ అధికారంలో చూడండి ఆర్టికల్స్ 352, 356 అండ్ 360. ఈ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనకి రాష్ట్రాల మధ్య, కేంద్రం రాష్ట్రాల మధ్య ప్రాథమిక హక్కులు, ప్రభుత్వాలు ఎలాంటి మార్పు వస్తుంది అనేది మనకి క్లియర్గా మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి.
దీన్ని మనం నేషనల్ ఎమర్జెన్సీ అంటాం. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చి 352 కింద, అదేవిధంగా స్టేట్ ఎమర్జెన్సీ వచ్చి 356, ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ వచ్చి 360. దీంట్లో గ్రౌండ్స్ ఏంటి, ఎవరు ఇంపోజ్ చేస్తారు, ఇంపోజ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పు వస్తుంది, ఎవరు తీసేస్తారు అనేది మనకి క్లియర్గా మనకి రాజ్యాంగంలో ఉంది. నెక్స్ట్ ఈజ్ మార్షల్ లా. దీన్నే మనము సైనిక పాలన అంటాం. ఇది రాజ్యాంగంలో చెప్పబడలేదు, కానీ ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు ఈ మార్షల్ లా మనం ఇంపోజ్ చేసి లా అండ్ ఆర్డర్ని రీస్టోర్ చేస్తాం. భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంత పెద్ద దేశమైనా కానీ, 7వ దేశమైన, ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశమైనా కానీ మనకి లా అండ్ ఆర్డర్ అనేది ఇక్కడ మనకి సేఫ్గా ఉంది బై అండ్ లార్జ్. చూడండి, మనకి చిన్న చిన్న దేశాలు కూడా కొట్టుకొని వస్తున్నాయి. భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నా, ఇన్ని ప్రాంతాలు ఉన్నా, ఇంత వైవిధ్యం ఉన్నా కానీ మనకు లా అండ్ ఆర్డర్ అనేది చాలా వరకు గొప్పగా ఉంది, మేలుగా ఉంది. ఇది మనం ఎన్షూర్ చేయాలంటే కొన్నిసార్లు ఇట్లాంటి కఠినమైన చర్యలు తప్పు. దీని అనుసంధానంగా ఒక పాయింట్ ఏంటంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే ప్రొటెస్ట్ చేస్తుంటాం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మనము బహిరంగ ప్రొటెస్ట్లు, బహిరంగ సభలు చేస్తుంటాం. ఎస్, బహిరంగ సభలు చేసుకోవచ్చు, ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, స్పీచ్లు ఇవ్వచ్చు, పీస్ఫుల్ ర్యాలీగా మీరు ఎంతమంది అయినా అసెంబ్లీ అవ్వచ్చు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలతో మీరు కానీ అసెంబ్లీ అయినా, లేకపోతే అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్కి ఇష్యూ అయినప్పుడు ప్రభుత్వాలు ప్రభుత్వాలు కూడా ఏం చేస్తుంటాయి, చాలా స్ట్రిక్ట్గా మనము ఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎస్, మీకున్న సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు, కానీ బట్ అట్ ద సేమ్ టైం యూ షుడ్ నాట్ కాజ్ డిస్టర్బెన్స్ టు ద లా అండ్ ఆర్డర్. దానివల్ల ఏమవుతుందంటే అలా మీకు అదొక ప్రెసిడెంట్ లాగా అయిపోతుంది, ఒక ప్రెసిడెంట్ లాగా అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే రోడ్డు మీదకి వచ్చేస్తారు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. లేదు, ప్రభుత్వ ఆస్తులంతా ధ్వంసం చేస్తుంటాం, బస్సులు తగలబెట్టడం, ఇవంతా ఏమవుతుంది, ప్రజల యొక్క ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటే ఏంటి, ఇది ప్రజల యొక్క ఆస్తి, ప్రజలు కట్టిన పన్నులతో ఏర్పడిన ఆస్తులు. కాబట్టి వీటికి మనము కాపాడలే కానీ ధ్వంసం చేయకూడదు. నువ్వు ఏదైనా ప్రభుత్వానికి తెలపాలంటే మనకి డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ ఉన్నాయి. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ అవ్వచ్చు, అర్జీలు పెట్టచ్చు, ఇన్ఫామ్ చేయొచ్చు. లేదు, మీరు 100 మందో, 1000 మందో, 10,000 మందో మీరు ప్రభుత్వ స్థలంలో మీరు పీస్ఫుల్గా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అనేది చేయకూడదు. నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్. దీనిలో భాగంగానే మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే పబ్లిక్ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా, ఎలక్షన్స్ జరుగుతున్నాయా, లేదు కొన్నిసార్లు ఏమవుతుందంటే సెన్సిటివ్ ఫెస్టివల్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు ఎవరైనా కొంతమంది రిపీటెడ్గా సమాజంలో ఏదైనా ఒక వీళ్ళ వల్ల డిస్టర్బెన్స్ అవుతుందేమంటే పీడీ యాక్ట్ పెడుతుంటారు. దీన్ని పాపులర్గా గోండా యాక్ట్ అంటుంటాం. రిపీటెడ్గా హ్యాబిచువల్ అఫెండర్స్ వీళ్ళని ఏం చేస్తుంటారంటే ఎలక్షన్స్ ముందు డిటెన్షన్ చేస్తుంటారు. అది ఎందుకు అనేది ఇప్పుడు దీని మీద మనకి చాలా క్రిటిసిజం అనేది ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ సుపరిపాలన. దీన్ని మనం గుడ్ గవర్నెన్స్ అంటాం. ఇప్పుడు చూడండి, మీకు గుడ్ గవర్నెన్స్లో మీకు పారదర్శకత ఉండాలి, జవాబుదారితనం ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి అనేది మనం చెప్తూ ఉంటాం. అసలు మీకు సింపుల్గా చూడండి, ఈ ఉపాధి హామీ పథకం కానీ, లేదు ఒక పెన్షన్స్ కానీ, లేదు మీకు ఆరోగ్యశ్రీ పథకం ఇట్లాంటిది కానీ, మీకు మీ యొక్క పంచాయతీలో ఎంత ఫండ్ వస్తుంది, ఎంతెంత ఖర్చు పెట్టాము, ఎవరికి ఖర్చు పెట్టామని తెలియాలి. దీనివల్ల తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పారదర్శకత పెరుగుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందో అకౌంటబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనిలో ముఖ్యమైనది ఏంటంటే సామాజిక తనిఖీ. దీన్నే మనం సోషల్ ఆడిట్ అంటాం. ఈ సోషల్ ఆడిట్లో భాగంగా మీ పంచాయతీకి, మీ మండలానికి, మీ జిల్లాకి ఎన్ని నిధులు వచ్చాయి, ఏ స్కీమ్స్ పెట్టారు, ఎవరు మిస్యూజ్ చేస్తారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ఈ గవర్నెన్స్. ఈ సుపరిపాలనలో ఇప్పుడు ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే ఈ గవర్నెన్స్. ఇప్పుడు మీకు టూల్ చూడండి, మీకు ఆల్మోస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ మీకు మొబైల్ మీ అకౌంట్కే వస్తుంది. ముందు ఏం చేసేవాళ్ళు, చెక్ రూపంలోనో క్యాష్ రూపంలోనో ఎలిజిబిలిటీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనము పంపిణీలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా మీ అకౌంట్కే ప్రభుత్వం రావాల్సిన సొమ్ము అనేది మీ అకౌంట్కి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం కానీ రైట్ బెనిఫిషరీ కానీ ఐడెంటిఫై చేసినప్పుడు ప్రభుత్వ నిధులు అనేది దుర్వినియోగం అనేది మనం తగ్గించవచ్చు. దానికోసమే చాలా స్కీమ్స్లో మనము ఈ టెక్నాలజీ వాడుకుంటున్నాము. నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే దీనికి తెలుగు పదం ఏంటంటే సమైక్యవాదం. ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో మీకు చూడండి, యూనియన్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా డిఫరెంట్ స్టేట్స్ కూడా ఉన్నాయి. కొన్ని సమస్యలు ఉంటాయి, స్టేట్స్ కూడా కంపీట్ చేస్తూ ఉంటాయి, స్టేట్స్ కూడా కోఆపరేషన్ ఉండాలి. ఈ స్టేట్స్ మధ్య కానీ సహకారం కానీ ఉంటే నువ్వు
ముందుకెళ్ళచ్చు, నేను ముందుకెళ్ళచ్చు. అట్లా కాకుండా మన మధ్య సమస్యల్ని మనం కానీ సామరస్యంగా కానీ పరిష్కరించుకోకపోతే ఎవరు ఇబ్బంది పడతారంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇక్కడ ఈగోలకు వెళ్ళకూడదు. అందుకోసమే రీసెంట్గా కూడా మన తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల యొక్క వివాదాలకి మేము కూర్చొని మాట్లాడుకుంటాము, కూర్చొని వివాదాలను పరిష్కరించుకుంటాము. అటు మనకి ఇప్పుడు జరుగుతున్న నదీ జలాల యొక్క పంపకం కావచ్చు, లేదు ఇంకొక సమస్య కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, ఇది కోఆపరేషన్ ఉండాలి, అదేవిధంగా పోటీతత్వం కూడా ఉండాలి. ఇప్పుడు మీకు ఈ పోటీతత్వం చూడండి, మనకి రైజింగ్ తెలంగాణ, వైబ్రెంట్ గుజరాత్, అదేవిధంగా రైజింగ్ ఆంధ్రప్రదేశ్, ఇట్లా మనకి బిజినెస్ సమ్మిట్స్ పెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాము, మా రాష్ట్రానికి రండి, ఇక్కడ మనకి భూమి ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, రోడ్వేస్ ఉన్నాయి, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది, 21 డేస్లో మీకు ఎలాంటి ఇంటర్వెన్షన్ లేకుండా మీకు కావాల్సిన పర్మిషన్లు అన్నీ మేము ఇస్తాము అని మనం ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాము? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు కానీ మన ఇన్వెస్ట్మెంట్ వస్తే దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇండియాలో కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం కూడా ఉంది. నెక్స్ట్ ఈజ్ సిటిజన్ చార్టర్. ఈ సిటిజన్ చార్టర్లో ప్రభుత్వ సేవల పట్ల నిబద్ధత. మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ బోర్డు ఉండాలి, ఇది మా ఆఫీసు, దీంట్లో ఈ సేవలు ఇస్తున్నాము, దీనికి ఎలిజిబిలిటీ ఇది, ఇతను దీనికి బాధ్యుడు అని కానీ మీకు కానీ ఉంటే ఎవరైనా ఒక పౌరులు అక్కడ విజిట్ చేసినప్పుడు, రెసిడెంట్స్ విజిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ నిబద్ధత అనేది పెరుగుతుంది. దాన్ని మనం సిటిజన్ చార్టర్ అంటాం. ఇక్కడ మీకు పెద్ద పెద్ద క్యాంపసెస్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు ఉంటుంది స్టూడెంట్ చార్టర్. స్టూడెంట్ చార్టర్ అంటే నువ్వు స్టూడెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యావు, నీతో పాటు నీ యొక్క తోటి విద్యార్థుల్ని రెస్పెక్ట్ చేయి, ఫ్రెండ్లీగా సహకరించు అనేసి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసెస్లో కూడా మనకి సిటిజన్ చార్టర్ ఉండాలి. నెక్స్ట్ ఈజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టే మన సమాచార హక్కు అంటాం. నీకు ఇంతకుముందు చెప్పాను కదా, మనకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళ యొక్క సభ్యులు, చట్టసభల్లోని సభ్యులు ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు ఇమీడియట్గా మినిస్టర్ అనేది రెస్పాండ్ ఇస్తారు. అదే పవరు మనకి ఇక్కడ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కల్పిస్తుంది. ఒక సామాన్య పౌరుడికి ఎమ్మెల్యేకి, ఎంపీకి ఉన్నంత పవర్ అనేది ఇప్పుడు ఇచ్చారు. దేని ద్వారా? సమాచార హక్కు ద్వారా. దీని ద్వారా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పంచాయతీలో 10 లక్షలు వచ్చిందా, 20 లక్షలు వచ్చిందా, ఈ గత 5 సంవత్సరాలు ఎంత వచ్చింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు రాయొచ్చు. ఏమేమి రాయొచ్చు? ఈ పంచాయతీలో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం ఎంత నిధులు విడుదలయ్యాయి, దేనికి ఖర్చు అయ్యింది, డీటెయిల్గా నాకు సమాచారం ఇవ్వండి అనే ఒక ఖాళీ పేపర్ మీద రాసి 10 రూపాయలు పోస్టల్ ఆర్డర్ పెట్టి మీరు కానీ పోస్ట్ చేస్తారంటే వితిన్ 30 days యూ షుల్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మీ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది కదా, లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి, కేసు యొక్క వివరాలు ఏంటి అనేది కూడా మీరు అడగచ్చు. నీకు ఇంకా నమ్మకం లేదనుకో, నువ్వు వెళ్ళి రికార్డ్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అదే మనకి ఈ సమాచార హక్కు ఇచ్చే హక్కు. దీనివల్ల చూడండి మీకు అకౌంటబిలిటీ ఎంత పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ ఎంత పెరుగుతుంది, పారదర్శకత ఎంత పెరుగుతుంది. ఇంకా మీకు ఏం చెప్తామంటే ఆ ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో వీలైనంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అందుబాటులో ఉండాలి. ఈ రైట్ ఇన్ఫర్మేషన్ చట్టం పెడితేనే కాదు, మీకు అక్కడ నోటీస్ బోర్డులోను లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లోనూ కావాల్సినంత ఇన్ఫర్మేషను, ఇవ్వాల్సినంత ఇన్ఫర్మేషను పబ్లిక్కి షేర్ చేయండి అనేసి కూడా మనకు గైడ్లైన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు కొంతమంది, అందరూ కాదు కొంతమంది దీన్ని తొక్కివేస్తున్నారు, అణచివేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పౌరులకి సమాచారం లేదు. ఎప్పుడైతే నీకు సమాచారం లేదో అప్పుడు నీకు ట్రాన్స్పరెన్సీ ఉండదు, పారదర్శకత ఉండదు, నిబద్ధత ఉండదు, జవాబుదారీతనం ఉండదు. లోక్పాల్ అండ్ లోకయుక్త వీటి మధ్య తేడా ఏంటంటే మనకి వీటినే మనం అవినీతి నిరోధక సంస్థలు అని కూడా అంటాం. హైయెస్ట్ ఆఫీసర్స్, ఒక యూనియన్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, లేదు ఇక్కడ మిస్యూజ్ జరిగింది అనేది ఏమన్నా పిటిషన్స్ వచ్చినప్పుడు ఈ లోక్పాల్, లోకయుక్త ఈ పిటిషన్స్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాయి. ఇవి అంత పవర్ఫుల్ అంటే పవర్ఫుల్లే, కానీ మనం ప్రాక్టికల్గా వీటిని మనం ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ అండ్ ఎస్హెచ్ఆర్సీ, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. ఈ ఎస్హెచ్ఆర్సీ, ఎన్హెచ్ఆర్సీ అనేది మనకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా, ప్రాథమిక హక్కులకి. ప్రాథమిక హక్కులు మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రభుత్వాలు కూడా అణచివేస్తుంటాయి. మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ హరించినాయంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. లేదంటే ఎఫెక్టివ్ మెథడ్ ఏంటంటే మీకు అందుబాటులో ఉన్న కమిషన్స్ ఏంటంటే మానవ హక్కుల కమిషన్స్. మీరు కానీ ఇక్కడికి కానీ వెళ్ళారంటే విత్ ఇన్ 1 week దే విల్ రెస్పాండ్. విత్ ఇన్ 1 week. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆన్ టైం కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు.
కాబట్టి ఎస్హెచ్ఆర్సీకి ఎన్హెచ్ఆర్సీకి ఏ విధంగా మీరు పిటిషన్స్ పెట్టుకోవాలి, ఏ ఏ అంశాల్లో మనం పిటిషన్ పెట్టుకోవచ్చు, నీ యొక్క ఫండమెంటల్ రైట్స్కి హరించింది లేదు మీకు డిస్టర్బెన్స్ అయిందంటే మీరు ఇమీడియట్గా ఇక్కడ పిటిషన్ ఇవ్వచ్చు. ఇవేం చేస్తాయంటే ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, ఎస్పీకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఎవరికైనా వీళ్ళు ఇమీడియట్గా ఆ పిటిషన్ని డిస్పోజ్ చేస్తారు, వాళ్ళని వివరణ అడుగుతారు. సో ఇట్స్ ఏ క్వాసి జ్యుడిషియల్ బాడీ. నెక్స్ట్ మంత్రులకు సంబంధించిన 3వ షెడ్యూల్ ఏంటంటే ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ మనం ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటాం కదా, ప్రమాణ స్వీకారం తీసుకునేటప్పుడు ఏ ఫార్మేట్లో తీసుకోవాలి, వీళ్ళకి ఓత్ ఆఫ్ ఆఫీస్తో పాటు సీక్రసీ అంటే గోప్యత కూడా ఉంటుంది. ఎందుకు గోప్యత ఉంటుందంటే మీకు యాజ్ ఎ మినిస్టర్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ నీకు ముందే తెలుస్తుంది. ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని మీరు కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలి. మీరు వేరొకరితో చర్చించకూడదు, షేర్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు మీకు అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది మనం తీసుకురావచ్చు. మీకు చూడండి ఇక్కడ ఒక 1000 crores హాస్పిటల్ వస్తుంది, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వస్తుంది, లేదు మీకు యూనివర్సిటీ వస్తుంది అనేసి కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనుకోండి, దాని చుట్టూ ల్యాండ్ వాల్యూ అనేది మీరు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఆ భూములంతా మీకు తెలిసిన వాళ్ళే కొనేస్తుంటారు. సో కాబట్టి ఏం చేస్తామంటే ఓత్ ఆఫ్ ఆఫీస్తో పాటు ఓత్ ఆఫ్ సీక్రసీ కూడా ఉంది. నెక్స్ట్ ఈజ్ రిమూవల్ మోషన్. దీన్నే మనం అభిశంసన తీర్మానం అంటాం. ఈ తీర్మానం ప్రకారం రాష్ట్రపతిని ఏ విధంగా తొలగించవచ్చు, అదేవిధంగా జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టుని మనం ఏ విధంగా తొలగించవచ్చు, ఏ కారణాల వల్ల తొలగించవచ్చు, ప్రొసీజర్ ఏంటనేది మనం దీన్ని అభిశంసన తీర్మానం అంటాం. నెక్స్ట్ ఈజ్ ధన్యవాద తీర్మానం. దీన్ని ఇంతకుముందు చెప్పాను కదా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ప్రెసిడెంట్ స్పీచ్కి, గవర్నర్ స్పీచ్కి మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పెడుతుంటాము. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పెట్టేటప్పుడు ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ 2 సభల్లో పెట్టచ్చు, అంటే లోక్సభలోనూ పెట్టచ్చు, రాజ్యసభలోనూ పెట్టచ్చు. అదే మీకు అడ్జర్న్మెంట్ మోషను, నో కాన్ఫిడెన్స్ మోషను, కాన్ఫిడెన్స్ మోషను మనం రాజ్యసభలో పెట్టలేం, లోక్సభలో మాత్రమే పెట్టచ్చు. ఈ వాయిదా తీర్మానం అని చెప్పాను చూసారా, వాయిదా తీర్మానం అనేది లోక్సభలో మాత్రం ప్రవేశపెట్టచ్చు, కానీ ఇక్కడ ధన్యవాద తీర్మానం మాత్రం రెండిట్లో మనం ప్రవేశపెట్టచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఈస్ లేమ్ డక్స్. లేమ్ డక్స్ ఎవరయ్యా అంటే మనకి లోక్సభ పదవీ కాలం అయిపోయిన తర్వాత లోక్సభ డిజాల్వ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఎలక్షన్స్కి వెళ్తాం. ఎలక్షన్స్ అయ్యి మళ్ళీ కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులు వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు పాత వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక్కడ ఏం చూడండి, నేను ఆల్రెడీ ఓల్డ్ లోక్సభ మెంబరు కొత్తగా లోక్సభకి మళ్ళీ నెక్స్ట్ లోక్సభకి కంటెస్ట్ చేస్తుండొచ్చు, చేస్తుండకపోవచ్చు, కంటెస్ట్ చేసినా కానీ ఎలక్ట్ అవ్వచ్చు, ఎలక్ట్ అవ్వకపోవచ్చు. లేమ్ డక్స్ అంటే ఆల్రెడీ నేను పాత సభలో సభ్యుడిగా ఉన్నాను, కొత్త సభకి ఎన్నిక అవ్వకపోతే వాళ్ళని మనం లేమ్ డక్స్ అంటాం. ఈ మధ్యలో ఏదైనా సెషన్ జరిగితే దాన్ని లేమ్ డక్స్ సెషన్స్ అంటాం. అర్థమవుతుందా? వీళ్ళే మనం కొన్నిసార్లు ఏం రాస్తుంటాం అంటే ఆపద్ధర్మ ఎంపీలను కూడా రాస్తూ ఉంటాం, ఆపద్ధర్మ ప్రభుత్వాలను కూడా రాస్తూ ఉంటాం. అట్లాంటి పదం మనకి రాజ్యాంగంలో లేదు. పాత వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో కొత్త వాళ్ళు ఎన్నుకోబడి వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే పాత వాళ్ళ యొక్క పదవీ కాలం ముగిసినట్టు. నెక్స్ట్ ఈజ్ షాడో క్యాబినెట్. షాడో క్యాబినెట్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి యూకేలో, బ్రిటన్లో ఈ అపోజిషన్ పార్టీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తుంటారంటే షాడో మినిస్టర్స్ ఉంటారు. ఒక యూనియన్ హోమ్ మినిస్టరు, లేకపోతే ఫినాన్స్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, వాళ్ళకి ఈక్వలెంట్గా షాడో మినిస్టర్ని పెడతారు. ఇతను ఏం చేస్తుంటాడంటే యాక్చువల్గా మినిస్టర్ చేసే పనులని, ప్రకటనల్ని ఇతను ఫాలోఅప్ చేస్తూ ఇతను రెస్పాండ్ అవుతుంటాడు. ఈ షాడో క్యాబినెట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అపోజిషన్ పార్టీస్ మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలంతా ఇతను మానిటర్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళని మళ్ళీ మినిస్టర్స్ అయినప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుందనేసి యూకే లాంటి దేశాల్లో ఉంది, మన దేశంలో లేదు. నెక్స్ట్ ఈజ్ ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ ఏంటంటే వీటిని న్యాయస్థానాలు అనొచ్చా అంటే క్వశ్చన్ మార్క్ అండి. వీటి కంప్లీట్గా న్యాయస్థానాలు కాదు, ఎందుకంటే ఈ ట్రిబ్యునల్స్ అనేది స్పెషలైజ్డ్ బాడీస్. మీకు గమనించండి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, లేదా కంపెనీస్కి సంబంధించిన కానీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కానీ మనం ట్రిబ్యునల్స్ అనే న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. ఇవి ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తామంటే ఇవి స్పెషలైజ్డ్ బాడీస్. ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డిస్పోజ్ చేయడం కోసం ప్రొఫెషనల్గా జడ్జెస్ కూడా ఎక్స్పీరియన్స్డ్ కోసం ఇట్లాంటి ట్రిబ్యునల్స్ పెట్టాము. కానీ ఇక్కడ ఏంటంటే వీటిని మనం క్వాసి జ్యుడిషియల్ అంటాం. అంటే దాని అర్థం ఇవి ఇచ్చిన తీర్పులు కూడా మనం ఏం చేస్తామంటే మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. దీన్ని మనం అంతర్రాష్ట్ర మండలి అంటాం. ఆర్టికల్ 263 ప్రకారం మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూసామా,
సమైక్యవాదం, ఫెడరలిజం ఫీచర్స్, దీనికి పెంపొందించడం కోసం మన రాజ్యాంగంలోనే చెప్పబడింది. దానికి అనుగుణంగానే మనకి జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. నార్త్ జోనల్ కౌన్సిల్, ఈస్ట్ జోనల్ కౌన్సిల్, వెస్ట్, అట్లా మనకి జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఈ జోనల్ కౌన్సిల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, విధులు ఏంటి అనేది కూడా మనం చదువుకుంటాము. నెక్స్ట్ ఈజ్ మీరు న్యూస్ పేపర్ చదువుతుంటే సెన్సస్, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ అని చూస్తుంటారు. సెన్సస్ అంటే ఏంటి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఏంటి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే ఏంటి. సెన్సస్లో ఏం చేస్తుంటామంటే మనం కౌంట్ చేస్తాం. ఇది ఎన్ఆర్సీలో, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్లో ఎవరుంటారంటే ఓన్లీ భారత పౌరులు మాత్రమే ఉంటారు. రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అదే పాపులేషన్ రిజిస్టర్లు ఎవరు ఏంటంటే యూజువల్ రెసిడెంట్స్. ఇక్కడ మన ఇండియన్ సిటిజన్స్ అయినా అవ్వచ్చు, ఫారినర్స్ అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మెలిక ఏంటంటే మీరు ఆ ప్రాంతంలో గత 6 నెలలుగా అక్కడే ఉన్నారా, నెక్స్ట్ 6 నెలలు కూడా అక్కడే ఉంటారా అనే క్వశ్చన్ మాత్రమే అడుగుతారు. అదంతా కలిపితే దీన్ని మనం ఎన్పిఆర్ అంటాం. సెన్సస్ ఏంటి, సెన్సస్లో కూడా మనకి సిటిజన్స్ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు. కౌంట్ చేస్తాం ఆ సమయంలో, ఆ రోజుకి, ఆ కట్ ఆఫ్ డేట్కి భారతదేశంలో ఎంతమంది ఉన్నారనేది సెన్సస్. కౌంటింగ్, సెన్సస్ అంటే కౌంటింగ్. హౌస్ని కౌంట్ చేస్తాం, అదేవిధంగా హౌస్లో ఉన్న మెంబర్స్ని కూడా కౌంట్ చేస్తాం. నెక్స్ట్ ఈస్ డీలిమిటేషన్ కమిషన్. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్. డీలిమిటేషన్ కమిషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డీలిమిటేషన్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. ఇది మనకి అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు, పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, దీంట్లో ఎంతమంది ఉండాలి, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, వాని యొక్క అనేది నిర్ణయించేది ఎవరంటే డీలిమిటేషన్ కమిషన్. ఎలక్షన్ బాండ్స్, దీన్ని ఎన్నికల బాండ్లు అంటారు. మనకి ఈ ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ అనేవి చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ పొలిటికల్ పార్టీస్ అనేది మనకి ఫండింగ్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఫండింగ్ చేసుకోవచ్చు, ఫండ్ రైస్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎలక్షన్ బాండ్స్. ఈ ఎలక్షన్ బాండ్స్ ద్వారా మీరు ఏ పొలిటికల్ పార్టీకైనా మీరు డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేస్తే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షనీరింగ్ కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. బహిరంగ సభలు కావచ్చు, లేదు వాళ్ళ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని ప్రమోషన్ చేసుకోవడం కోసం ఈ ఎలక్షన్ బాండ్స్ అనేసి వస్తుంటాయి. మీకు న్యూస్ పేపర్లో చూడండి, ఈ కంపెనీ ఈ పార్టీకి ఇంత డొనేట్ చేసింది, చేయొచ్చా అంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. యాజ్ ఎ ఇండివిజువల్ మీరు డొనేషన్ చేసుకోవచ్చు, లేదు ఒక కంపెనీ ద్వారా కూడా మీరు డొనేషన్స్ చేసుకోవచ్చు. నోటా గురించి చెప్పుకున్నాము. నోటా అనేది ఏంటంటే ఎందుకు పెట్టాము ఈ నోటా అంటే, మీకు కంటెస్ట్ చేసేటప్పుడు నాకు సరైన వ్యక్తి లేరు, అప్పుడు మీకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది అనే ఒక డిబేట్ డిస్కషన్ జరిగినప్పుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. వై కాంట్ యూ గివ్ నోటా, నన్ ఆఫ్ ది అబోవ్. నాకు పైన చెప్పబడిన నామినేషన్స్ చేసిన ఏ అభ్యర్థి నాకు నచ్చట్లేదు అనేసి మీరు ఓటు వేయాలనుకున్నా కానీ దట్ విల్ ఇంక్రీజెస్ ది ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. పొలిటికల్ పార్టీస్ మీద కూడా ప్రెజర్ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, 10,000 ఓట్లు వచ్చాయి, 20,000 ఓట్లు వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఫెయిల్ టు నామినేట్ సమ్ ఫెయిర్ క్యాండిడేట్ ఇన్ దట్ సెగ్మెంట్. ఇప్పుడు నోటాకి మెజారిటీ వచ్చినా కానీ నోటా అనేది మనం డిక్లేర్ చేయలేం విన్నింగ్ క్యాండిడేట్గా. బట్ దీనివల్ల ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీస్ మీద ప్రెషర్ అయ్యి ఒక మంచి క్యాండిడేట్ని, అక్కడ సంబంధించిన వ్యక్తిని పెట్టడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రైట్ టు సర్వీసెస్, దీన్ని మనం ఆర్టీఎస్ అంటాం. ఇంతకుముందు చెప్పాను కదా, ఆర్టీఏ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు ద్వారా ఇదేంటంటే సేవా హక్కు. ఇన్ని రోజుల్లో నేను ఈ సేవలు అందిస్తాను అని ప్రభుత్వం అనేది ఇవ్వలేనప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రైట్స్ బేసిస్ మీద వెళ్తున్నాం, చట్ట రూపంలో వెళ్తున్నాం. ఉపాధి హామీ హక్కు చట్టం ఉంది, ఉపాధి హామీ పథకం ఉంది. ఈ ఉపాధి హామీ పథకం ఏంటి, నేను కంపల్సరీ 100 రోజులు నీకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తున్నాను, లేని పక్షంలో 100 రోజులకి నేను ఒక్కొక్క రోజుకి 125 రూపాయల 200 అనేది కౌంట్ చేసి నీకు నీ అకౌంట్లోకి డబ్బు వేస్తాను అనేది ఉపాధి హామీ పథకం. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏంటి, 30 రోజుల్లో నువ్వు అడిగిన సమాచారం నేను నీకు ఇస్తాను అని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. లేని పక్షంలో దానికి సంబంధించిన ఆఫీసర్ మీద మనం పెనాల్టీ వేయచ్చు. సిమిలర్లీ రైట్ టు సర్వీసెస్ ఏంటంటే, ఈ రైట్ టు సర్వీసెస్ ఏంటంటే సేవా హక్కు. మనకి వివిధ సేవలు అందిస్తున్నాయి కదా, ఈ సేవలని ప్రభుత్వ కార్యాలయాల్లో నేను ఈ సేవలు నీకు ఇక్కడ అందించబడతాయి, ఇన్ని రోజులు అందించబడతాయి, దీనికి సంబంధించిన అధికారి ఇతను, ఒకవేళ నువ్వు అర్జీ పెట్టిన తర్వాత తగిన సమయంలో కానీ ఆ అధికారి కానీ రెస్పాండ్ అవ్వకపోతే ఆ అధికారి మీద మనం దావా వేయచ్చు, పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు, అతని జీతం నుంచి కట్ అయ్యి నీ జోబులోకి వస్తాయి. ఇవన్నీ ఏంది, దేనికి మనకి పరిపాలన ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇంకా మనం రాజ్యాంగంలో పొందుపరిచిన లక్ష్యాలను మనం ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఉపయోగపడతాయి.
ఇప్పుడు మీకు ఈ టర్మ్స్ అంతా తెలిసిన తర్వాత పాలిటీ అనే సబ్జెక్టు రాజ్యాంగం అనే డాక్యుమెంట్ని మీరు చదివితే క్లాసెస్ వినేటప్పుడు మీకు సులభంగా అర్థవంతంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో అర్థం చేయడం కోసం ఈ టర్మినాలజీ క్లాస్ చెప్పాను. ఎవరైతే క్లాసెస్ ఇంకా జాయిన్ అవ్వలేదో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఇది నీకు చెప్పాను కదా. ఈ క్లాసెస్ మనము స్టూడియో మోడ్లో చెప్తున్నాము, పీపీటీ మోడ్లో చెప్తున్నాము. ఇవి ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం బ్యాచ్ అండి. ఎందుకంటే మనము బైలింగ్విల్ బ్యాచ్ కాదు. బైలింగ్విల్ బ్యాచ్ ఎందుకు కాదంటే నేను అదే కాన్సెప్ట్ ఇంగ్లీషు తెలుగు రెండిట్లో చెప్పే కొందుకి నీకు సమయం అనేది వృధా అవుతుంది. మన స్టూడెంట్ వినయ్ ఫ్రమ్ ఆదిలాబాద్ హీ కాల్ మీ, సార్ నేను ఆల్రెడీ కొన్ని వేరే యాప్లో జాయిన్ అయ్యాను, దాంట్లో ఫీజు తక్కువని జాయిన్ అయ్యాను, కానీ ఒక సబ్జెక్ట్కి మాత్రం 300 గంటలు ఉంది అంటే దాని అర్థం నీకు మొత్తం దాదాపు 2000 నుంచి 3000 అవర్స్ ఆఫ్ క్లాసెస్ వెళ్ళిపోతుంది. దానివల్ల నీకేంటి, నీకు ఎగ్జామ్కి అవసరంతో పాటు అవసరం కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వచ్చేస్తుంది. దానివల్ల టైం వేస్ట్ అండి. ఎగ్జామ్కి ఏం కావాలి, ఎలా అడుగుతున్నారు, ఏం నేర్చుకోవాలి, ఏం ఫోకస్ చేయాలనేది మనం ఈ క్లాసెస్లో నేను ఇప్పుడు చూడండి 4K హైయెస్ట్ క్వాలిటీ ఆడియో వీడియోలో మనము స్టూడియోలో రికార్డ్ చేసి నువ్వు క్లాసెస్ వినేటప్పుడు నీకు ఆడియో డిస్టర్బెన్స్ కాకూడదు, వీడియో డిస్టర్బెన్స్ కాకూడదు. నీకు అక్కడ ఏమైనా అర్థం కాకపోయినా కానీ వీడియో మీద జస్ట్ క్లిక్ చేసుకుని ఆపి నువ్వు నోట్ కూడా రాసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నీకు యూనిట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, సెక్షన్ వైజ్, పేపర్ వైజ్ టెస్ట్లు కూడా అందిస్తున్నాము. ఇదే పీపీటీ నీకు పీడిఎఫ్ రూపంలో కూడా అటాచ్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళు క్లాసెస్ వినండి. డైలీ మీకు వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఈ ఓల్డ్ వీడియోస్ కాదండి, ఈరోజు రికార్డ్ చేసినవి, ఇప్పటి నుంచి రికార్డ్ చేస్తున్నది. రాబోయే నోటిఫికేషన్స్ 2026 రాబోయే నోటిఫికేషన్స్కి ఇప్పుడు లేటెస్ట్ సిలబస్ స్టాండర్డ్ మీద మనం అందిస్తున్నాము. ఇంకో క్వశ్చన్ అడిగాడు కామన్గా స్టూడెంట్, సార్ సిలబస్ మారుతుందా, సిలబస్ మారితే అవి కూడా ఇంక్లూడ్ చేస్తారా? నేను చెప్తున్నాను రిపీటెడ్గా ఈ ప్రశ్నకి, సిలబస్ ఎప్పుడు మొత్తం మారిపోదండి. మారినా కానీ చేంజ్ అయినా కానీ 5 to 6% మాత్రమే మార్పులు చేర్పులు. పేపర్ 1లో కొంత సిలబస్ మనకి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి సంబంధించిన సిలబస్ అనేది అక్కడ ఓవర్లాప్ అవుతుంది. దాన్ని ఏం చేయాలని ఒక రికమెండేషన్ ఏంటంటే ఎక్కడైతే ఓవర్లాప్ అవుతుందో దాన్ని తీసేయమని చెప్తున్నాను. ఇంకా కొంతమందికి ఏంటంటే తెలంగాణ ఉద్యమం చరిత్ర, తెలంగాణ ఉద్యమం పేపరు 4వ పేపరు కొంతవరకు ఒక పొలిటికల్ పార్టీస్కి టిల్ట్ అయ్యింది అనేసి ఒక అంశం అనేది ఉంది డిబేట్ డిస్కషన్లో. కొంతవరకు మోడరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సిలబస్ ఎప్పుడు మొత్తం మారిపోదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మొత్తం ప్యాటర్న్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివే ఎగ్జామ్స్ కాదు. నోటిఫికేషన్ రాకముందే నువ్వు సిలబస్ 2 సార్లుగా నువ్వు చదివినట్లయితే, క్లాసెస్ విన్నట్లయితే నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదువుకుంటావు, అప్పుడు నీకు సర్వీస్ వస్తుంది. చాలా స్టూడెంట్స్ ఇప్పుడు కాల్ చేస్తే సార్ ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా రాలేదు కదా, ఇప్పుడే స్టార్ట్ చేయాలా? నో, దిస్ ఇస్ నాట్ జస్ట్ యువర్ IBPS ఎగ్జామ్. IBPS ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్స్లో మీరు 3-4 months కూర్చుంటే జాబ్ వస్తుంది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ అనేది మీరు నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నీకు టైం ఉందనుకో ఇంకోసారి రివిజన్ చేస్తాం, ఇంకా నీకు టైం ఉందనుకో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తాం, ఇంకా టైం ఉందనుకో ప్రాక్టీస్ చేసిన పేపర్స్ అనేది మళ్ళీ రివిజన్ చేసుకుంటాం. ఇంకా నీకు టైం ఉందంటే కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి మార్క్స్ ఇంపార్టెంట్, ప్రతి మార్కు ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్.